నా ప్రియాతి ప్రియమైన నెక్స్ట్ మనీ కుటుంబ సభ్యులకు, కాబోయే కోటీశ్వర్లకు గ్యారెంటెడ్ సక్సెస్ టీం తరపు నుంచి మనీ మార్నింగ్ మిత్రులారా, మన టీంలో గ్యారెంటెడ్గా సక్సెస్ అవుతారు. కానీ వాళ్ళు ఫెయిల్ కావాలనుకుంటే మనం ఏమీ చేయలేం మిత్రులారా. అయితే ఈరోజు మన జీవితంలో ఒక మర్చిపోలేని, మరుపురాని రోజుగా మిగిలిపోతుంది అనడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. కారణం ఏంటంటే మిత్రులారా, ఈ 1 అవర్ ప్రోగ్రాం ఎవరైతే కంప్లీట్గా కాన్సన్ట్రేషన్గా ఆలకిస్తారో, ఓపెన్ మైండ్ తోటి మీరు ఉండండి, పాజిటివ్ మైండ్ తోటి మీరు ఉండండి. ఆ తర్వాత మీకు 100% నచ్చితే మనము కలిసి పని చేద్దాం. అయితే మిత్రులారా, ఇక్కడ నేను మీతో ముఖాముఖిగా మాట్లాడుతున్నాను. మీటింగ్లో ఎంతమంది ఉన్నారు, మీరు ఎవరిని ఇన్వైట్ చేశారు, ఎవరు మీకు కాల్ చేశారు, అవన్నీ మర్చిపోండి. మీరు ప్రశాంతమైనటువంటి మనసుతోటి కేవలము మీరు, నేను మాత్రమే ఉన్నాను. ఆ తర్వాత మన జీవితంలో కావలసింది ఒక స్పష్టత ఉండాలి మిత్రులారా. ఈరోజు దీపావళి పర్వదినం గురించి మనం జరుపుకుంటూ ఉంటాం. కాబట్టి ఒక్కసారి మనం ఆలోచన చేస్తే, ఒక్కసారి ఆ దీపాలు వెలిగించేది ఎక్కడ? ఏదో ఒకరోజు అంధకారం నుంచి వెలుతురుకి రావడం కాదు. మన జీవితంలో, మన మైండ్లో, మన ఆలోచనలో ఒక వెలుతురు కావాలి మిత్రులారా. చూడండి, చీకట్లో గనక తాడా పామా తెలియదు. అదే గనక వెలుతురు ఉన్నట్లయితే మనం స్పష్టంగా రికగ్నైజ్ చేయగలుగుతాం. అదేవిధంగా ప్రతి విషయంలో కూడా ఆ రంగంలో నాలెడ్జ్ అనేది మనకు అవసరం. అయితే మిత్రులారా, ఇప్పటి వరకు అపారమైనటువంటి నాలెడ్జ్ మనకు ఉన్నప్పటికీ అది జీవితంలో మనం అప్లై చేసినప్పుడు మాత్రమే దాని రిజల్ట్స్ వస్తూ ఉంటాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ డబ్బుకు సంబంధించినటువంటి విషయం కోసం వచ్చాం. ఆ డబ్బు కూడా సక్రమమైనటువంటి మార్గంలో సంపాదించాలి అనేటటువంటి ఆలోచన. అయితే మిత్రులారా, ఈరోజు మనకు ఏ ఎడ్యుకేషన్లో కూడా డబ్బు గురించి లేదు. ఇది పెద్ద చిక్కు సమస్య. అయితే మిత్రులారా, కొంతకాలం కనుక మనం కాన్సన్ట్రేట్ చేయగలిగితే డెఫినెట్గా ఎకనామికల్గా ఒక ఫ్రీడమ్ వచ్చే అవకాశం ఉంది. అయితే గతంలో మనం ఎన్నో ఉండవచ్చు, దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. గత 32 సంవత్సరాల నుంచి నేను కూడా ఈ ప్రయత్నంలోనే కొనసాగుతూ ఉన్నాను. కానీ మిత్రులారా, 1 ఇయర్ నుంచి నేను ఏదైతే ఇక్కడ అనుభవిస్తూ ఉన్నానో అది మాత్రమే మీ దృష్టికి తేవడానికి నేను ప్రయత్నం చేస్తాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మన టీంలో గ్యారెంటెడ్ సక్సెస్ టీం. సో మరి చేయవలసినటువంటి పని చూసినట్లయితే చాలా సూక్ష్మమైనటువంటి విషయము. కేవలము జీవితకాలంలో ఒక్కసారి గనక మనము ప్రైమ్ మెంబర్ కాగలిగినట్లయితే ఇక్కడ మనం సక్సెస్ కావచ్చు. ఒక్కసారి మీరు చూడండి, 1770 రూపాయలు అనేది ఇక్కడ ఉన్న అందరం కూడా చూసిన వాళ్ళమే, మన దగ్గర ఉన్నాయి కూడా. కానీ ఈ 1770 రూపాయలు మన జీవితంలో ఒక పెను మార్పు తీసుకొచ్చే అవకాశం ఉంది. మరి ఈ 1770 ఏంటిది? ఇది ఒక డీలర్షిప్, ఇది ఒక ప్రైమ్ మెంబర్షిప్. మిత్రులారా, గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు మన దైనందిన జీవితంలో ఏదైతే వస్తువులు మనం కొంటా ఉన్నామో, సర్వీసెస్ వాడుతూ ఉన్నామో, ఆ సర్వీస్ పైన మనకు ఒక రాయితీ, ఒక డిస్కౌంట్, ఒక క్యాష్ బ్యాక్ అనే ఒక గొప్ప విధానం. ఒక యూజర్, ఫస్ట్ వీఆర్ ఏ యూజర్. సంవత్సర కాలంలో 10 నుంచి 20 వేల రూపాయలు ఒక పొదుపు అయ్యే అవకాశం. 1770 రూపాయలు ప్రైమ్ మెంబర్షిప్ ద్వారా. మొట్టమొదటిసారి టోటల్ హిస్టరీలోనే ఎండ్ యూజర్కు లాస్ లేనటువంటిది చిట్ ఫండ్ మనీ సర్కులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 మీరు కనుక చూసినట్లయితే అక్కడ చాలా స్పష్టంగా ఉంది, ఎండ్ యూజర్ నష్టపోకూడదు, ఈజీగా మనీ రాకూడదు, దాని యొక్క సారాంశం. సో మై డియర్ ఫ్రెండ్స్, అయినప్పటికీ కూడా ఎంతోమంది నష్టపోవడానికి కారణం ఏంటిదంటే వాళ్ళ లోపల ఉన్నటువంటి అత్యాశ, దురాశ, అజ్ఞానం మూలంగా.
సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఇక్కడ ఒకసారి కనుక చూసినట్లయితే మీరు ప్రైమ్ మెంబర్షిప్ అవుతా ఉన్నారు. 18% జిఎస్టీ గవర్నమెంట్ ఆఫ్ ఇండియాకు పే చేస్తూ ఉన్నాం. 1500 రూపాయలు కంపెనీ తీసుకుంటుంది జీవితకాలం మనకు సర్వీస్ ఇవ్వడానికి. వెంటనే మిత్రులారా కంపెనీ ఇంకొక 50 రివార్డ్ పాయింట్స్ కలిపేసి 1550 ఇన్స్టెంట్గా మనకు ఇచ్చేస్తూ ఉంది. ప్రతి రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1. కానీ అవి ట్రాన్సాక్షన్స్లో మనకు రూపాయలుగా కన్వర్ట్ అవుతాయి. అంటే మిత్రులారా, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్ అనేటటువంటి విధానము మొట్టమొదటిసారి నేను చూస్తా ఉన్నా ఈ భారతదేశంలో. సో మై డియర్ ఫ్రెండ్స్, ఎవరికి లాస్ లేదు, నో లాస్ ఓన్లీ ప్రాఫిట్. ఇక పోయినట్లయితే యూజర్గా ఎవరి అలవాట్లను మనం మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఉదాహరణకు చూసినట్లయితే మీకు లక్స్ సబ్బుతోటి స్నానం చేసే అలవాటు ఉందనుకోండి, మీరు లక్స్ సబ్బుతోటే స్నానం చేయండి. నేను వచ్చేసేసి మీరు వేరే మా సబ్బు వాడండి అని నేను చెప్పవలసిన అవసరము లేదు, బలవంతంగా మీకు అంటగట్టినాల్సిన అవసరము లేదు. అదేవిధంగా మీరు మొహమాటానికి వెళ్ళేసి ఏదో నామమాత్రంగా ఏమనుకుంటారు అని మీరు కొనాల్సిన అవసరం లేదు. దిస్ ఈజ్ ద ఫస్ట్ టైం మిత్రులారా డైరెక్ట్ సెల్లింగ్ రంగంలో. ఇకపోతే ఇది ఎలాగూ పొదుపు జరుగుతూ ఉంది మనకు. ఆ తర్వాత అర్నింగ్స్ ఉంది మిత్రులారా, సంపాదన ఉంది. సో ఒక్కసారి మనం అర్థం చేసుకుంటే మరి ఆ సంపాదన అపరిమితంగా ఉంది, అన్లిమిటెడ్గా ఉంది. మరి దీనికి మనం చేయాల్సింది ఏంటంటే, ఎవరిని మనం బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు, ఎక్కడ దిగజారిపోయి మనం పని చేయాల్సిన అవసరం లేదు. డిమాండ్ తోటి పని చేయొచ్చు. కానీ డిమాండ్ తోటి ఎప్పుడు పని చేస్తామంటే, మన వస్తువు మీద మనం చేసే పని పైన మనకు సంపూర్ణమైనటువంటి నమ్మకం ఉన్నప్పుడు. చూడండి మిత్రులారా, మనం ఎన్నో రకాల వస్తువులు తీసుకుంటాం. ఉదాహరణకు చూసినట్లయితే ఈరోజు గోల్డ్ 52,000 రూపాయలకు 10 గ్రామ్స్ అండి. 1 తోలా గోల్డ్ 52,000. మీ గోల్డ్ మీద మీకు నమ్మకం ఉన్నట్లయితే సార్ 52,000కే మీరు అమ్ముతారు. కానీ మీకు గోల్డ్లో తెలియదు, అది ఇత్తడో తెలియదు అనుకుందాం. అప్పుడు ఎదుటి వ్యక్తి అడుగుతాడు, సార్ 20,000కి ఇస్తారా అంటే, ఇస్తానండి అంటారు. ఎందుకంటే అది మీకు గోల్డ్ అని మీకే నమ్మకం లేదు. అదేవిధంగా మిత్రులారా, మనం చేసే సబ్జెక్టు పైన మీకు ఎప్పుడైతే విశ్వాసం ఉండదో, మీకు ఎప్పుడైతే నమ్మకం ఉండదో, దిగజారిపోయి పని చేస్తాము, తాయిలాలు ఇచ్చి పని చేస్తాము, ఇంకా రకరకాలైనటువంటి రాంగ్ కమిట్మెంట్స్ ఇచ్చి పని చేస్తాం. సో మనము దిగజారిపోయి పని చేయాల్సిన అవసరం లేదు మిత్రులారా, నేను సభాముఖంగా మీకు విన్నవించుకుంటా ఉన్నాను. ఇక పోయినట్లయితే మీకు జరిగిన మంచి ఏదైతే ఉందో, ఇక్కడ ఎవరిని చేర్పించడం కానివ్వండి, లేదా ఇక్కడ ఎవరినో ఇరికించడం కానివ్వండి, లేకపోతే ఇది ఇంతకు ముందులాగా మనకున్నటువంటి సిస్టమ్ కాదు. కేవలము మీకు జరిగిన మంచి ఏదైతే జరిగిందో దాన్ని మాత్రం మీరు షేర్ చేయొచ్చు. దీనికి నెట్వర్క్ అనుభవం ఉండాలని చాలామంది అనుకుంటా ఉంటారు మిత్రులు. నెట్వర్క్ అనుభవం అవసరం లేదు మిత్రులారా. ఈరోజు ఆ విధంగా చూసినట్లయితే 90% అబోవ్ నెట్వర్క్ చేసి ఫేస్ వాల్యూలు పొడగొట్టుకొని పెద్ద లీడర్లు అందరూ కాస్త పేద లీడర్లు అయిపోయారు. సో మనకి ఇక్కడ నెట్వర్క్ సంబంధం లేదు, దయచేసి మీరు అర్థం చేసుకోండి. ఆ తర్వాత ఈ భూమి పైన మీరు కేవలము ఒక 5 మందిని తీసుకురాగలిగితే మిత్రులారా, ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా 178 కోట్లు అనేటటువంటిది ఇక్కడ బై డిఫాల్ట్ వచ్చే సిస్టమ్ నాకు అర్థమైపోయింది. దాని పర్యావసానంగా ఈరోజు రేపు గనక మనము ఒక సిల్వర్కైనా గోల్డ్కైనా ఆర్టీపీఆ మీరు ఎలిజిబిలిటీ కావచ్చు. అలాంటి వాళ్లకు ఒక స్పెషల్ ట్రైనింగ్ ద్వారా అనతి కాలంలోనే క్రౌన్ డైమండ్ దిశగా మనము ప్రయాణం చేసే అవకాశం ఉంది. ఆ స్పెషల్ ఫోకస్ అనేది మొదలు నాకు కూడా ఈ బల్బు వెలిగింది. మిత్రులారా, మీకు కావలసినటువంటిది 178 కోట్లు అక్షరాల వస్తుంది. ఇక్కడ చాలామంది అపార్థం చేసుకుంటా ఉంటారు. చూడండి మిత్రులారా, మీకు ఇనీషియల్లోనే నేను చెప్తా ఉన్నా, సబ్జెక్టు డెప్త్లోకి వెళ్ళే కంటే ముందే చెప్తా ఉన్నా, ఈరోజు ఇక్కడ మన డబ్బులు తీసుకొని మనకి ఇవ్వట్లేదండి. ఈరోజు మనం కంపెనీలో పని చేస్తూ ఉన్నాం. ఉదాహరణ చెప్తా ఉన్నా మీకు అర్థం కావడానికి. ఒక ఇన్సూరెన్స్లో ఏజెంటు పాలసీలు అమ్మినప్పుడు అతనికి కమిషన్ ఇవ్వడం జరుగుతుంది ఇన్సూరెన్స్.
ఒక్కసారి అర్థం చేసుకోండి. మరి మనకి ఇచ్చేటటువంటి కమిషను ప్రజల నుంచి పాలసీలు చేయిస్తున్నాం కాబట్టి ప్రజల పైసలా అవి, లేదా ఆ పని చేసిన తాలూకు మనకు ఆ ఇన్సూరెన్స్ సంస్థ ఇస్తుందా అన్న చిన్న తేడా అనేది మనకు తెలుసుకోవాలి మిత్రులారా. అంటే ఒకవేళ గనక ప్రజలకు ఎలాంటి లాభాలు ఇవ్వకుండా, ప్రజలకు ఎలాంటి సర్వీసులు ఇవ్వకుండా ఆ డబ్బులే గనక మనకు సర్క్యులేట్ చేసినట్లయితే ఇట్స్ కాల్డ్ మనీ సర్క్యులేషన్. మిత్రులారా, ఈరోజు ఎందుకు ఈ విషయం చెప్పాల్సి వస్తుందంటే, డైరెక్ట్ సెల్లింగ్ గుర్తించినప్పటికీ కొంతమంది లిమిటెడ్ నాలెడ్జ్ ఉన్నవాళ్ళు, పరిపూర్ణమైనటువంటి అవగాహన లేనటువంటి వాళ్ళు దుష్ప్రచారం చేస్తూ ఉంటారు. కానీ స్పష్టత మనకు ఉండాలి మిత్రులారా. అంటే ఇక్కడ ఒక ప్రైమ్ మెంబర్షిప్ తీసుకున్నందుకు కంపెనీ 1550 రివార్డ్ పాయింట్స్ ఇస్తూ జీవితకాలం వాళ్లకు పొదుపు చేసుకునే విధంగా యాప్ సర్వీస్ ఇస్తూ ఉంది. కానీ దాన్ని మనం ప్రమోట్ చేసినందుకు మనకి ఇక్కడ వర్క్ చేసిన తాలూకు మనకు రిటర్న్స్ ఇస్తూ ఉంది తప్ప వాళ్ళ డబ్బులు తీసుకొని మనకి ఇవ్వట్లేదు. ఇది మీరు అండర్లైన్ చేసుకోవాల్సిన అవసరం. ఇకపోతే మిత్రులారా, నా 32 ఇయర్స్ ఎక్స్పీరియన్స్లో ఎక్కడ ఇలాంటి రైట్ కానీ, లెఫ్ట్ కానీ, పీవీ కానీ, బీవీ కానీ, సీలింగ్ కానీ, ట్రిమ్మింగ్ కానీ, ఫ్లషింగ్ కానీ, ఇలాంటి ఏ రూల్స్ లేని చార్ట్ మిత్రులారా. ఒకవేళ కనుక మీకు 178 కోట్లు, ఇక్కడ కాల పరిమితి కూడా లేదు మిత్రులారా. ఈచ్ 1 టీచ్ 5 అంటే ఒకటే రోజులో కూడా అందరూ పని చేసినట్లయితే 178 కోట్లు తీసుకునే గొప్ప అవకాశం ఉంది. ఒకవేళ వాళ్ళు ఒక్కొక్క రోజు చేస్తే 10 రోజులలో చేస్తే 10 రోజులలో తీసుకునే అవకాశం ఉంది, 10 వారాలలో తీసుకునే అవకాశం ఉంది, 10 నెలలలో తీసుకునే అవకాశం ఉంది, 10 సంవత్సరాలలో తీసుకునే అవకాశం ఉంది. సో మిత్రులారా, ఇక్కడ ఎలాంటి సంఖ్య కానీ సమయం కానీ లేదు, ఎప్పుడు కావాలంటే అప్పుడు. కాబట్టి ఎంత సమయం మనం ఇస్తాము అనేది మన పైన ఆధారపడుతుంది. మిత్రులారా, ఒకవేళ కనుక మీకు 5 అనే సంఖ్య కూడా కంపల్సరీ కాదు. ఎంతమందినైనా చేయొచ్చు, చేయకుండా కూడా ఉండొచ్చు. అది మన చాయిస్, మన జీవితం, మన ఇష్టం. కంపెనీ నుంచి మీకు ఏ రోజు కూడా కాల్ రాదు. మహా అయితే సీనియర్ చేసి ఉండవచ్చు. ఒకవేళ కనుక మీకు డబ్బులు ఎక్కువ కావాలనుకుంటే ఈచ్ 1 టీచ్ 5 కాకుండా ఈచ్ 1 టీచ్ 6 చేయండి. ఆర్ఆర్ల 36 కనుక టీమును డ్రైవ్ చేయండి, టీముకు సర్వీస్ ఇవ్వండి, సపోర్ట్ ఇవ్వండి. అప్పుడు ఇది కాస్త 1000 కోట్లు అవుతుంది. అది కావడానికి ఆధారం ఏంటిది? మీ టీము నడవడానికి ఆధారం ఏంటిది? అది అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. మీ టీము నడవడానికి, ఒక ట్రైన్ నడవడానికి పట్టాలో లేకపోతే ఆ స్పీడ్ అనేది పట్టాలపైనో ఆ బోగిలపైనో ఆధారపడి లేదు. ఆ యొక్క ట్రైన్ స్పీడ్ అనేది ఇంజన్ పైన ఆధారపడినట్లు మీ టీం యొక్క స్పీడ్ అనేది మీ పైన ఆధారపడుతుంది. అందుకే మిత్రులారా, నేను పదే పదే చెప్తా ఉంటాను, సబ్జెక్టు కొత్త వాళ్ళు నేర్చుకోవడం కాదు, పాత వాళ్ళు నేర్చుకోండి. ఎందుకంటే మిత్రులారా, ఇందులో 2 విషయాలు ఉన్నాయి. అవి కూడా మీకు స్పష్టత ఇస్తా ఉన్నా. ఒకటి యూజర్ అండి, ఒకటి అర్నర్. అసలు మీరు ఎవరు? ఇప్పుడు నేను ఎవరనేది నాకు తెలియకపోతే నాకు ఎలా నేను చెప్పగలుగుతాను చెప్పండి. కాబట్టి నేను ఎవరు అనేటటువంటిది మనకు స్పష్టంగా తెలియాల్సిన అవసరం ఉంది. మనం ఎవరు మనకు తెలియకపోతే ఎలా చెప్పండి? మరి నేను ఒక యూజర్నా, నేను ఒక అర్నర్నా? అయితే మిత్రులారా, యూజర్ వ్యక్తికి నాలెడ్జ్ అవసరం లేదు, యూజర్ వ్యక్తికి సబ్జెక్ట్ అవసరం లేదు. అతను చిన్న విషయం తీసుకున్నట్లయితే రీఛార్జ్లో ఎక్కడ డిస్కౌంట్ పాయింట్స్, రివార్డ్ పాయింట్స్ ఎక్కడ యూజ్ చేసుకోవాలి సార్, ఎంత పర్సెంటేజ్ అంటే మీరు చెప్పండి, అంతే తప్ప అతనికి నాలెడ్జ్ అవసరం లేదు. సో మిత్రులారా, నాలెడ్జ్ వాళ్ళకు అవసరం ఎవరైతే అర్నర్లు కావాలనుకుంటున్నారో. సో మనకు డీటెయిల్, మనకు క్లారిటీ ఉండాలి, నేను ఎవరు. ఆ తర్వాత మిత్రులారా, ఉదాహరణకు చూడండి, సమాజంలో ఒక డాక్టర్ ఉంటాడు, పేషెంట్ ఉంటాడు, ఒక క్లయింట్ ఉంటాడు, అడ్వకేట్ ఉంటాడు. మిత్రులారా, మీరు అర్థం చేసుకోండి, నాలెడ్జ్ ఎవరికి అవసరం? మెడిసిన్స్ గురించి నాలెడ్జ్ పేషెంట్కి అవసరం లేదు, డాక్టర్కి అవసరం. సెక్షన్స్ ఏమేమి ఉన్నాయి అనేది ఒక క్లయింట్కి అక్కర లేదు, ఒక అడ్వకేట్కి కానీ ఒక జడ్జికి కానీ అవసరం. అదేవిధంగా మిత్రులారా, ఇక్కడ నేను ఎవరు అనేటటువంటిది క్లియర్ కావాలి. హూ యామ్ ఐ, నేను ఎవరనేది స్పష్టత లేనంతసేపు మనం కన్ఫ్యూజన్లో ఉంటాం. ఎన్ని దీపావళిలు జరుపుకున్నా అది నామమాత్రంగా టపాసులు వేల్చే దీపాలిగా మిగులుతుంది తప్ప మధ్య తరగతిలో నుంచి నేను ఉన్నాననే విషయమే మనకు తెలియదు. నేను మధ్య తరగతిలో ఉన్నానా, నాకు డబ్బులు అవసరమా లేదా, స్పష్టత నాకు కావాలి. సో ఫ్రెండ్స్,
మరి ఈ విధంగా నేను కూడా నా యొక్క ఫైనల్ టార్గెట్ 178 కోట్ల దిశగా నేను పని చేస్తా ఉన్నాను. మీరు నా ఎంబడి కలవండి, కలిసి మనం పని చేద్దాం, మనం బాగుపడదామని. ఇది నా యొక్క ఫైనల్ టార్గెట్ మిత్రులారా. అయితే మీరు ఫైనల్ టార్గెట్ ఫిక్స్ చేయండి. విజయవాడకి వెళ్ళే బస్సులో ఉంటే మనం విజయవాడకి వెళ్తాం తప్ప కర్నూలుకి వెళ్ళడానికి అవకాశం లేదు. ఇది నా యొక్క ఫైనల్ టార్గెట్. అయితే మిత్రులారా, మరి నా యొక్క షార్ట్ టర్మ్ గోల్ కూడా నేను ఫిక్స్ చేసుకున్నాను. అది వచ్చేసి 15th ఆగస్టు 2021 వరకు నేను ఒక 10,000 కుటుంబాలలో ₹1,00,000 నేను ఇప్పియాలి ఈ సిస్టమ్ ద్వారా నేను అనుకుంటా ఉన్నా. అయితే మిత్రులారా, నేను అనుకోవడంలో గొప్పతనం ఏమీ లేదు, కానీ మీరు అనుకోవడంలోనే గొప్పతనం ఉంది. ఎడ్యుకేషన్ నా దగ్గర జరుగుతూ ఉంది. ఎందుకంటే మిత్రులారా, నేను ఎందుకు ఈ యొక్క లక్ష్యాన్ని పెట్టుకున్నాను అనేది కూడా మీకు తెలియాలి. ఎప్పుడైతే మనకు లక్ష్యం ఉంటుందో మనకు లక్షణాలు వస్తాయి. లక్ష్యం ఎప్పుడైతే ఉంటుందో నిర్లక్ష్యం అనేది మనకు ఉండదు. నిర్లక్ష్యం ఉన్నట్లయితే మనం జీవితంలో ఏమీ సాధించలేము. సో మనకు ఈ ప్రపంచంలో ఇద్దరు ఉన్నారు. ఒకరు గోల్ ఉన్న వ్యక్తులు, ఇంకో వాళ్ళు గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేసేవాళ్ళు. నేను ఎవరు అనేది ఈరోజు మీరు ఆత్మ పరిశీలన చేసుకోండి. మీకు గోల్ ఉందా? గోల్ ఉన్న వాళ్ళ కోసం పనిచేస్తున్నారా? ఏ కేటగిరీలో ఉన్నారు? ఇది ఆత్మ పరిశీలన చేసుకునే ప్రోగ్రాం మిత్రులారా. నేను 1 to 1 మాట్లాడుతూ ఉన్నాను. అయితే సారాంశం ఇంతేనండి. పని చాలా స్మాల్ వరకు, చాలా స్మార్ట్ వరకు, కానీ మనకు స్పష్టత లేనప్పుడు దానిపైన ఇది ఉండదు మిత్రులారా. ఎందుకు మీకు చెప్తా ఉన్నానంటే, మీకు మార్కెట్లో ఏ సమస్య వచ్చినా ప్రతి సమస్యకు మీ దగ్గర సరైనటువంటి సమాధానం ఉంది, అందులో ఎలాంటి డౌట్ లేదు. ఇకపోతే మిత్రులారా, మీరు పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. ఈరోజు ప్రోగ్రామ్ని మీరు కంప్లీట్గా ఆలకించండి. ఎక్కడైనా మీకు డౌట్స్ వచ్చినట్లయితే మీరు వెంటనే నోట్ చేయండి. ఎందుకంటే మిత్రులారా, ఒక పర్ఫెక్ట్ వ్యక్తి మాత్రమే ఇంకొక పర్ఫెక్ట్ వ్యక్తిని తయారు చేయగలడు. కాబట్టి మీరు పర్ఫెక్ట్ కావాలి, అప్పుడు మాత్రమే మీరు పర్ఫెక్ట్గా చేయగలుగుతారు ఫ్రెండ్స్. లేకపోతే ఇన్పర్ఫెక్ట్ పర్సన్ కలిసి ఇన్పర్ఫెక్ట్ పర్సన్స్ యొక్క కేటగిరీ తయారవుతుంది. కాబట్టి మీరు స్పష్టత తీసుకోండి. దాని తర్వాత ఫ్రెండ్స్, పేపర్ పెన్ను రెడీ చేసుకోండి. మీరు చేసుకున్న తర్వాత ఏదైనా అర్థం కానట్లయితే మీరు వెంటనే నోట్ చేయండి. ఈ ప్రోగ్రాం చివరిలో నేను మీకు అన్మ్యూట్ చేస్తాను. అన్నీ క్లియర్ అయిన తర్వాత మాత్రమే మీరు డిసిషన్ తీసుకోవచ్చు. పని చేయాలా, యూజర్గా ఉండాలా? యూజర్గా ఉండడానికి ఇంకా ఫర్దర్ క్లాసెస్ ఏం అక్కరలేదు ఫ్రెండ్స్. మీరు యూజర్గా హ్యాపీగా ఉండవచ్చు. అర్నర్ కావాలనుకుంటే మాత్రం మీరు ఈ యొక్క కోర్సు 90 days చేయాల్సి ఉంటుంది. మిత్రులారా, నేను చెప్పేటటువంటి ప్రతి ఒక్క పదాన్ని మీరు క్లియర్గా వినడానికి హెడ్ ఫోన్స్ పెట్టుకోండి. ఆ తర్వాత మీరు మీ యొక్క మొబైల్ను ఈ విధంగా హారిజంటల్గా ఉంచండి. మీరు క్లియర్గా పిక్చర్ నేను చూపించింది చూడగలుగుతారు. ఆ తర్వాత చూసినట్లయితే ఎవరైనా మీకు కాల్ చేసినట్లయితే, అంటే కాల్ వయా డివైస్ ప్రాబ్లంలో వాళ్ళ స్క్రీన్ టచ్ చేసినట్లయితే నేను మాట్లాడేటటువంటిది వాళ్లకు స్పష్టంగా వినిపిస్తుంది. మిత్రులారా, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ అనేది యావత్ ప్రపంచంలో ఇట్ ఈస్ ప్రూవెన్ ఇండస్ట్రీ. అంటే ఆమోదించారు. ప్రూవెన్ అంటే ప్రూఫ్ అయిపోయింది అన్నమాట. అలాంటి ఒక గొప్ప ఇండస్ట్రీ ఇది. అభివృద్ధి చెందిన దేశాల యొక్క ఆర్థిక అభివృద్ధి మొత్తం కూడా డైరెక్ట్ సెల్లింగ్ పైనే జరిగిందని చెప్పేసి భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ తీసుకురావడం జరిగింది. అయితే మిత్రులారా, ఆ డైరెక్ట్ సెల్లింగ్లో రూల్స్ వచ్చిన తర్వాత, గైడ్ లైన్స్ వచ్చిన తర్వాత వచ్చిన కంపెనీయే నెక్స్ట్ మనీ. అయితే నెక్స్ట్ మనీ డైరెక్ట్ సెల్లింగ్లో రావడం ఇదంతా పెద్ద విషయం ఏం లేదు. కానీ డైరెక్ట్ సెల్లింగ్ లోపలనే ఒక కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది మిత్రులారా. ఇది చాలా అర్థం చేసుకోవాల్సిన విషయం. చూడండి, ఈరోజు ఈ వ్యాపారానికి కావలసినటువంటిది కేవలం ఒక ఆండ్రాయిడ్ మొబైల్ ఫోన్ మాత్రమే. గతంలో మనము ఈ గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఎన్నో రకాలైనటువంటి మన అవసరాల రీత్యా గూగుల్ పే అయితేనేమి, పేటిఎం అయితేనేమి, ఫోన్పే అయితేనేమి, స్విగ్గీ జొమాటో అయితేనేమి, ఓయో హోటల్స్ అయితేనేమి, ఓబర్ ఓలా అయితేనేమి, మన అవసరాల రీత్యా ఈ టెక్నాలజీ యాప్స్ అన్ని డౌన్లోడ్ చేశాం. ఆ తర్వాత అక్కడ ఆకలేస్తే భోజనం చేసేవాళ్ళు వేరే, వండేవాళ్ళు వేరే, ఇక్కడ ప్రయాణం చేసేవాళ్ళు వేరే, ఆ కార్లు వేరే వాళ్ళే. అయితే మిత్రులారా, ఈ టెక్నాలజీ ఎవరైతే లింకప్ చేస్తూ ఉన్నారో ఆ టెక్నాలజీ డెవలప్ చేసినందుకు వాళ్ళు 10 to 20% మార్జిన్ తీసుకుంటా ఉన్నారు. ఎందుకంటే ఈరోజు మొత్తం ప్రపంచం అప్డేట్ అవుతా ఉంది. మనం అప్డేట్ కాకపోతే
అవుట్డేట్ అయ్యేటటువంటి పరిస్థితి వచ్చేసింది. కంపల్సరీగా కావలసిందే. అయితే మిత్రులారా, అవన్నీ కూడా ఎలానైతే డౌన్లోడ్ చేశామో గూగుల్ ప్లే స్టోర్ ద్వారా ఈరోజు ఇంకొక యాప్ డౌన్లోడ్ చేయాలి. అదే నెక్స్ట్ మనీ యాప్ వాలెట్, అంటే ఇన్నోవేటివ్ వేస్ ఆఫ్ అర్నింగ్స్. ఇది కంప్లీట్గా డబ్బులకు సంబంధించినటువంటి సబ్జెక్టు మిత్రులారా. ఆ తర్వాత ఇది ఒక పూర్తి వ్యాపార ఆండ్రాయిడ్ అప్లికేషన్. ఇది తినడమో తిరగడమో కాదు, ఇది మొత్తం కూడా వ్యాపారానికి బిజినెస్కు సంబంధించినటువంటిది. ఈ వాలెట్ ఈ కామర్స్ అర్నింగ్ ఆపర్చునిటీస్ ఈ లెర్నింగ్ యొక్క సారాంశమే నెక్స్ట్ మనీ మిత్రులారా. నెక్స్ట్ మనీ అనేది 1 జనవరి 2017 లాంచ్ అయింది. మార్కెట్లో మనం అనుకున్నాం ఏవైతే డౌన్లోడ్ చేసామో అవన్నీ కూడా B2C, అంటే బిజినెస్ టు కస్టమర్. వాళ్ళు మనను వాడుకుంటా ఉన్నారు, వాళ్లకు మనం ఒక కస్టమరు, వాళ్లకు మనం ఒక ప్రోడక్ట్. వాళ్ళు బాగుపడడానికి వాడు చేసుకున్నారు మిత్రులారా. కానీ దానికి భిన్నంగా భారతదేశ చరిత్రలోనే మొట్టమొదటిసారి ఫస్ట్ టైం మిత్రులారా B2B అనేది ప్రవేశపెట్టడం జరిగింది. టోటలీ డిఫరెంట్, అంటే బిజినెస్ టు బిజినెస్ మిత్రులారా. అక్కడ ఆ సంస్థ ఏదైతే లాభాలు గడిస్తా ఉందో ఆ వచ్చినటువంటి లాభాల్లో ఇక్కడ 10% to 90% అనే విధానం ఉంది. అందుకే మిత్రులారా అక్కడ మనం కస్టమర్ కాబట్టి మనకి ఎలాంటి బెనిఫిట్ జరగలే. అప్పుడప్పుడు ఏదన్నా అయితే ఏదో కొద్ది గొప్ప వచ్చి ఉంటే ఉండొచ్చు, నెక్స్ట్ టైం బెటర్ లక్ ఉంది. మిత్రులారా, నేను సొంతంగా కూడా గూగుల్ ప్లే స్టోర్లో కేవలము లక్షల రూపాయల ట్రాన్సాక్షన్ చేశాను మిత్రులారా. నేను చేస్తే ఈరోజు ఒక 800 రూపాయలు, 832 రూపాయలు ఉంది గత 4 సంవత్సరాల నుంచి. అంటే అర్థం చేసుకోండి, ఇప్పుడైతే నెక్స్ట్ టైం బెటర్ లక్. అయితే మిత్రులారా, వాళ్ళు మనను కస్టమర్గా వాడుకుంటా ఉన్నారు. అయితే ఇక్కడ దానికి టోటల్ విరుద్ధంగా B2B అనే విధానం ద్వారా మనకు అన్లిమిటెడ్ ఇన్కమ్ ఉంది మిత్రులారా. ఎంత కావాలంటే అంత కాదు, కోరుకున్నంత డబ్బులు వచ్చే గొప్ప సిస్టము ఒకటి తయారైంది. ఈ సిస్టమ్ ద్వారా 1 ఇయరా, 2 ఇయర్సా, 3 ఇయర్సా, 5 ఇయర్సా ఎవరైతే ఈ సిస్టమ్ను తయారు చేసుకుంటారో, సిస్టమ్ కోసం మొదలు పనిచేస్తారో, సిస్టమ్కు మనం సరెండర్ అయిపోతాం మిత్రులారా. ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అయిపోతుంది. ఇట్స్ కాల్స్ ఈరోజు ఆ 4-5 సంవత్సరాలు మనం పనిచేసిన తర్వాత ఇక మీరు ఏమి పని చేయాల్సిన అవసరం లేదు. ఎవరైనా వచ్చి మిమ్మల్ని అడిగితే మీరు ఏం చేస్తారండి అంటే, నేను ఏమి చెయ్యనండి. మరి ఏం చేయకపోతే మీకు 10 లక్షలు, 20 లక్షలు, 50 లక్షలు నెలకు ఎలా వస్తా ఉన్నాయి అంటే, ఏదైతే చేయాలనో అది చేసేసా. నేను సిస్టమ్ నేను తయారు చేసుకున్నాను కాబట్టి నాకు డబ్బులు వస్తూ ఉన్నాయి. సో మై డియర్ ఫ్రెండ్స్, అలాంటి డబ్బుల ప్రవాహాన్ని మనం తీసుకునే ఒక గొప్ప ఆపర్చునిటీ ఇది. అయితే మిత్రులారా, నెక్స్ట్ మనీ యొక్క యూనిక్ సెల్లింగ్ పాయింట్స్ ఏంటి? నెక్స్ట్ మనీ నేను ఎందుకు చేయాలి? మిత్రులారా, మనం కనుక చూసినట్లయితే ఉద్యోగస్తులు, వ్యాపారస్తులు, వ్యవసాయదారులు ఈ విధంగా కేటగిరీ వైజ్గా చూస్తాం మనం. అయితే ప్రధానంగా చూసినట్లయితే ఉద్యోగస్తులే ఉన్నారు. ఉదాహరణకు మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తూ ఉన్నారు ఈరోజు. ఏం ప్రాబ్లం లేదు, ఈరోజు మీరు కంఫర్టబుల్గా ఉన్నారు. కంఫర్టబుల్ అంటే ఏందనేది కూడా అర్థం చేసుకోవాలి మిత్రులారా. కంఫర్టబుల్ అంటే మనకు జీతం సరిపోతుంది, ఇట్ ఈస్ నాట్ ఏ కంఫర్టబుల్. కంఫర్టబుల్ అంటే మీ నియర్ అండ్ డియర్ ఎవరైతే ఉన్నారో, మీ మనసులో ఏ కోరికలు అయితే ఉత్పన్నం అవుతా ఉన్నాయో దాని అనుసారంగా మీరు ఎఫర్ట్ చేయగలుగుతున్నారా, కొనగలుగుతున్నారా, అది కంఫర్ట్ జోన్. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు 1,00,000 రూపాయలు సంపాదిస్తున్నప్పటికీ కూడా నా ఉద్దేశం ఏంటిదంటే, మీరు కేవలం నీడ్స్ మాత్రమే పూర్తవుతా ఉన్నాయి. వాంట్స్ అంటే కోరికలు పూర్తి కావట్లేదు. మన వాళ్ళకి ఏదో కథా కహానీలు చెప్పేసి రోజులను గడిపేస్తూ ఉంటాం. అలా కాదు మిత్రులారా. ఇక్కడ మీరు గనక 30 సంవత్సరాలు ఉద్యోగం చేసినప్పటికీ మీరు ఒక 3,60,00,000 మాత్రమే సంపాదించగలుగుతారు. ఈరోజు మీ 1,00,000 రూపాయల జీతం అవుతాయి. కానీ మిత్రులారా, నేనైతే ఉద్యోగం చేయలేదు, కానీ రిపోర్ట్స్ చదివాను. రిటైర్మెంట్ అయిన తర్వాత 80% మంది ఉద్యోగస్తులు 3 సంవత్సరాల లోపే చనిపోతా ఉన్నారు. కారణం ఏంటంటే ఉద్యోగంలో రిటైర్మెంట్ అవుతున్నారు తప్ప జీవితంలో రిటైర్మెంట్ కావడం లేదు. సో ఎవరి మీదనైతే వీళ్ళు ఆధారపడుతున్నారో డబ్బుల కోసము, వాళ్ళు చీదరించుకోవడము, వీళ్ళు చిన్నబుచ్చుకోవడం, ఇవన్నీ జరుగుతూ ఉంది సమాజంలో. దాని నుంచి మనం అతీతంగా కావాలనేటటువంటిదే నా ఉద్దేశం. ఇకపోతే మిత్రులారా, వ్యాపారంలో 4-5 లక్షల రూపాయలు సంపాదించే వాళ్ళు ఫైనాన్షియల్ ఫ్రీడమ్ వాళ్ళకు వచ్చింది. కానీ మిత్రులారా, మీకు ఆర్థిక స్వాతంత్రం వచ్చింది, కానీ టైం ఫ్రీడమ్ మీకు రాలే. మీరు ఎంజాయ్ చేయలేరు, మీరు వెళ్ళలేరు. జీవితాంతం మీరు ఒక డబ్బులు సంపాదించే మిషన్గానే అయిపోయారు మిత్రులారా.
అయితే అలాంటి వాళ్లకు డబ్బులతో పాటు, మనీ ఫ్రీడమ్‌తో పాటు టైమ్ ఫ్రీడమ్ కావాలనే వాళ్ళ కోసము ఇక్కడ ఒక గొప్ప అవకాశం ఉంది. అదే విధంగా మిత్రులారా, మరి డైరెక్ట్ సెల్లింగ్‌లో ఎంతో బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ. డైరెక్ట్ సెల్లింగ్‌లో దొరికే ప్రొడక్ట్స్ బయట దొరకాయి. బ్యూటీ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, హెల్త్ ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నారు, అగ్రి ప్రొడక్ట్స్ అమ్ముతా ఉన్నారు. నో డౌట్ ఎట్ ఆల్. కానీ మిత్రులారా, మరి డైరెక్ట్ సెల్లింగ్‌లో మనం ఎందుకు పని చేస్తా ఉన్నాం? ఒక్కసారి మనం అర్థం చేసుకోవాలి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ సర్వీస్ సెక్టార్‌లో వచ్చినటువంటి మొట్టమొదటి కంపెనీ. నా అబ్జర్వేషన్‌లో మిత్రులారా, మీరు స్టడీ చేయండి ఈరోజు కావాలంటే. 90-95% డైరెక్ట్ సెల్లింగ్‌లో అమ్మే ప్రొడక్ట్ అమ్మే వాళ్ళందరూ కూడా డబ్బుల కోసమే ప్రొడక్ట్ అమ్ముతున్నారు తప్ప, జనాల మీద ప్రేమతోటో, వాళ్ళ ఆరోగ్యాలు బాగు చేయాలనో ఆ విధంగా చేస్తున్న వాళ్ళు 5% ఉంటే ఉండొచ్చేమో. 95% మాత్రం మన డబ్బుల కోసము వాళ్లకు మనం ప్రొడక్ట్స్ అంటగడుతున్నాం అనేది నా సర్వేలో తేలింది మిత్రులారా. ఒకవేళ తప్పుంటే దాన్ని మర్చిపోండి. అయితే అలాంటి వాళ్ళ కోసం ఏంటిదంటే, సర్వీస్ సెక్టార్ లోపల మొట్టమొదటి కంపెనీ. ఈరోజు మనకు భారత ప్రభుత్వం గుర్తించింది మిత్రులారా. మీరు ఇందులో గూగుల్ బాబాని అడగండి. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్. డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్‌లో 36 సార్లు సర్వీస్ సెక్టార్ గురించి చెప్పడం జరిగింది. అయితే మిత్రులారా, మీకు ఇంగ్లీష్ పైన పట్టున్నా, లేదా మీ వాళ్ళకి ఎవరిపైన ఇంగ్లీష్ పైన పట్టుంటే మీరు దాన్ని స్టడీ చేయండి. ఈరోజు ఎంతోమంది చెప్తా ఉన్నారు, డిస్కౌంట్ ఇచ్చినంత మాత్రాన, రీఛార్జ్ ఇచ్చినంత మాత్రాన అవి సర్వీసెస్ అని. కానీ భారత ప్రభుత్వం ఏం చేస్తుంది మీరు ఆలోచన చేయండి. చట్టాన్ని తయారు చేసింది. కానీ చట్టాన్ని మనం అపార్థం చేసుకుంటే అధికారులది కానీ, ప్రభుత్వాన్ని కానీ తప్పు కాదు. కాబట్టి మిత్రులారా, తస్మాత్ జాగ్రత్త. ఎందుకంటే ఈ సమాజంలో శ్రమించి ముందుకొచ్చేదానికంటే మోసం చేసి తొందరగా పైకి రావాలి, డబ్బే సర్వస్వం అనుకుంటా ఉన్నారు. కానీ డబ్బు ఏ మార్గంలో సంపాదిస్తున్నాం అనే సంగతి మర్చిపోతా ఉన్నారు. ఫేస్ వాల్యూ డ్యామేజ్ చేసుకుంటా ఉన్నారు. సో మై డియర్ ఫ్రెండ్స్, కొద్దిగా జాగ్రత్తగా ఉండండి. ఎందుకంటే పులిని చూసి నక్కలు వాతలు పెట్టుకుంటుంది, కానీ చివరాఖరికి ఆ నక్క పులి మాత్రం కాదు, ఇది ఖాయం. సో మై డియర్ ఫ్రెండ్స్, తస్మాత్ జాగ్రత్త. మీరు ఎక్కడ నష్టపోకండి. డబ్బులు ఎవరికి ఊరికే రావు మిత్రులారా. మీరు ఎంతో కష్టార్జితాన్ని నష్టపోయే అవకాశం ఉంటుంది రాంగ్ డిసిషన్ మూలన. ఆ తర్వాత చూసినట్లయితే స్పెషల్గా చూస్తే మన భారతదేశంలో, ఇంకా చూస్తే మన 2 రాష్ట్రాలలో నెట్వర్క్ పైన సరైనటువంటి అభిప్రాయం లేదు. ఇంకా చివరాఖరికి ఉచిత సలహాలు మనకి ఇస్తూ ఉంటారు. ఏదైనా ఒక 5-10 వేలకు ఉద్యోగం చేసుకోరాదు, ఇది పని లేని వాళ్ళు చేసే పనిగా చిత్రీకరిస్తూ ఉంటారు. కారణం ఏంటిది మిత్రులారా? జనాలు నష్టపోయారు, విపరీతంగా నష్టపోయారు. అయితే నా ఉద్దేశం ఏంటంటే, నష్టపోవడానికి కూడా కారణం మన లోపల ఉన్న అజ్ఞానము, మన లోపల ఉన్న అంధకారం. మిత్రులారా, మీరు ఒకసారి అర్థం చేసుకోండి. రిటర్న్ ఆన్ ఇన్వెస్ట్మెంట్. ఒక కంపెనీ మీకు ₹1 ఇస్తుంది అనుకుందాం. ఆ కంపెనీలో 1,00,000 మంది ఉంటే మరి ఉదయం లేసేసరికి ₹1,00,000 ఇవ్వాలి. ఆ ₹1,00,000 ఎక్కడి నుంచి ఇస్తున్నారు అనేది మీరు తెలుసుకోండి మిత్రులారా. మన డబ్బులు తీసి మనకిస్తున్నారా, లేదా వాళ్ళ దగ్గర ఏదైనా ఉత్పత్తి ఉందా, లేకపోతే జనరేట్ ఎక్కడి నుంచి అవుతుంది, దాని సృష్టి ఎక్కడ ఉంది? ఇది మీరు అర్థం చేసుకున్నట్లయితే ఏ ఒక్క వ్యక్తి కూడా నష్టపోవడానికి అవకాశమే లేదు మిత్రులారా. అయితే మనం చిన్న ప్రలోభాలకు ఇబ్బంది పడేసేసి మనము మన యొక్క ఔన్నత్యాన్ని, మన యొక్క కెపాసిటీని మర్చిపోతూ ఉంటాం. మిత్రులారా, గద్ద దగ్గర ఎంత శక్తి ఉంటుంది మీరు అర్థం చేసుకోండి. పక్షిరాజు గద్ద అన్నమాట. మరి అలాంటి గద్ద కూడా చిన్న చిన్న ఎరలు, ఒక నక్క ఏం చేసిందట, నాకు నువ్వు 2 ఈకలు ఇచ్చినట్లయితే నీకు నేను 2 ఎరలు ఇస్తానని చెప్పాను. దాని ఒరిజినాలిటీ మర్చిపోయింది మిత్రులారా. సరే, నా దగ్గర ఎన్నో ఈకలు ఉన్నాయి కాబట్టి ఆ 2 ఈకలను తీసేసి ఆ గద్ద ఏం చేసిందంటే 2 ఎరలు తీసేసుకుంది. అంటే చూడండి, టెంప్ట్ అయిందనమాట. అయితే ఉచితంగా ఎవరైనా ఇస్తుంటే టెంప్ట్ కాకూడదు మిత్రులారా. ఉచితంగా ఇస్తుండంటేనే మీరు అర్థం చేసుకోవాలి, సంథింగ్ ఈజ్ దేర్. ఆ తర్వాత ఏమైంది, ఆ గద్ద కాస్త ఎరలను తిన్నది. తినడం అలవాటు అయింది దానికి. ఎందుకంటే సింపుల్ సిట్టింగ్, ఈజీ గెట్టింగ్ అలవాటు అయిపోయింది. ఇంకా మళ్ళా ఆకలేసింది, మళ్ళీ అడిగింది నక్క, మళ్ళీ ఇంకొక 2 ఎరలు ఇచ్చింది, మళ్ళీ ఇది 2 ఈకలు వీకింది. ఆ విధంగా చివరాఖరికి ఈకలన్నీ ఇచ్చేసింది మిత్రులారా. ఇప్పుడు ఆ గద్ద ఎగరలేదు, ఆ నక్క కాస్త ఆ గద్ద పైన పడేసి తినేసేసింది దాన్ని. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇలాంటి నక్కలు మార్కెట్లో చాలా మంది ఉన్నారు. తస్మాత్ జాగ్రత్త. నేను మీ డబ్బులు కడతానను, మీకు జనాలను ఇస్తానను మాయమాటలతోటి మోసపోకండి మిత్రులారా. నిజము మరిచి మీరు నిద్రపోకండి. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎలాంటి ₹1 కూడా మీరు పెట్టాల్సిన అవసరం లేదు. ప్రైమ్ మెంబర్షిప్ తీసుకోకుండా కూడా మీరు డబ్బులు సంపాదించే గొప్ప అవకాశం ఉంది మిత్రులారా. ఇప్పుడు మీకు చెప్పబోతా ఉన్నా నేను. ఆ తర్వాత చూసినట్లయితే నేను 32 సంవత్సరాల నుంచి తిరిగి తిరిగి నేను అలసిపోయిన మిత్రులారా. ఒకవేళ ఎవరికైనా అలా అలసిపోయిన వాళ్ళు ఉంటే
డబ్బులు సంపాదించాలి, ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం మిత్రులారా. ఇంటి దగ్గర ఉండి చేసుకునే ఉద్యోగం చేసుకోవాలి, సక్రమ మార్గంలో డబ్బులు సంపాదించాలి అని ఉన్న వాళ్ళని మీరు ఇన్వైట్ చేయండి. లేదండి ఇంకా కొంతకాలం నేను తిరుగుతాను, ఎంజాయ్ చేస్తాను అంటే నో ప్రాబ్లం. కరోనా చెప్పేసేసింది ఇంట్లో ఉండమని. నేను ఉండానండి అంటే మనం ఏం చేస్తాం? మనం ఏమీ చేయలేం మిత్రులారా. సో ఇక్కడ ఎలాంటి ప్రొడక్ట్స్ అమ్మాల్సిన అవసరం లేదు. ఈరోజు ప్రొడక్ట్ అమ్మే వాళ్ళ పరిస్థితి చూస్తే ఒక సేల్స్‌మెన్స్ అయిపోయారు. ఇకపోతే మిత్రులారా, కంపల్సరీగా ఇష్టమున్నా ఇష్టం లేకపోయినా ప్రొడక్ట్ కొనాలి. ఇక్కడ నా ప్రొడక్ట్ కొనేది లేదు, నా సర్వీస్ తీసుకునేది అసలు కండిషనే లేదు. ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ నెక్స్ట్ మనీలో ఉంది మిత్రులారా. డిజిటల్ సర్వీసెస్ అన్నీ కూడా ఆ తర్వాత చూసినట్లయితే 24/7 మిత్రులారా. 24/7 ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు కట్ ఆఫ్, ఎప్పుడు కావాలనుకుంటే అప్పుడు పే అవుట్. నా 32 సంవత్సరాల అనుభవంలో చూస్తా ఉన్న మిత్రులారా, కష్టపడ్డటువంటి వాళ్ళ చెమట ఆరక ముందు డబ్బులు ఇవ్వాలంటారు. కానీ ఇచ్చిన వాళ్ళు నాకు ఎవరు కనిపించలే. ఈ ఒకే ఒక కంపెనీ కనిపించింది మిత్రులారా. పర్ఫెక్ట్ ఉంది అడ్మినిస్ట్రేషన్ సిస్టంలో. అయితే ప్రొడక్ట్స్ విషయంలో కానియండి, ఇప్పుడిప్పుడు మనం డెవలప్ అవుతున్నాం కాబట్టి కొన్ని చితక ప్రాబ్లమ్స్ ఉండొచ్చు. బట్ పేమెంట్ విషయంలో అక్యురేట్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి దీనికి నిదర్శనం ఏంటిదంటే మార్కెట్ రెస్పాన్స్. చూడండి, నేను 3వ తారీఖు అక్టోబర్ 2019 గత సంవత్సరంలో నేను ఆ రోజు ఒక్కడినే. కానీ ఈ రోజు నాను దాదాపుగా 49,000 మంది క్రాస్ అయిపోయారు మిత్రులారా. రేపు ఎల్లుండిలో 50 లక్షలు కూడా అయిపోతారు. అంటే హాఫ్ లాక్ అన్నమాట. అర్థం చేసుకోండి మీరు. సో ఈ విధంగా ఒక 49,000 మంది తయారైపోయారు. 50 లక్షల మంది అంటే హాఫ్ క్రోర్. అర్థం చేసుకోండి మిత్రులారా. మరి ఇంత ఫాస్ట్ గ్రోత్ జనాలు ఎందుకు దీనికి ఫేవర్ అవుతా ఉన్నారు? కారణం ఏంటిదంటే మిత్రులారా, నా లోపల ఉన్న గొప్పతనము కాదు, సిస్టంలో ఉన్న గొప్పతనం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు మీరు వచ్చారు కాబట్టి రియల్గా మీరు చాలా అదృష్టవంతులు. ఆ తర్వాత చూసినట్లయితే ఎన్నో రకాల ఆదాయాలు ఉన్నాయి. కేవలం ప్రైమ్ మెంబర్షిప్ అనే ఆదాయమే మీకు చెప్పాను 178 కోట్లు. కానీ ప్రతి దగ్గర ఎవరు ఏ సర్వీస్ వాడుకున్నప్పటికీ మనకు డబ్బులు వచ్చేటటువంటి గొప్ప విధానం ఏదైతే ఉందో ఇదే గొప్ప ప్యాసివ్ ఇన్కమ్. అది 2 ఏళ్ల 3 ఏళ్ల 5 ఏళ్ల లోపల రెడీ చేసుకుంటే ఇక మీరు ఈజీ చైర్ మీద కూర్చోవడం మాత్రమే. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ ఎవరికి నేను చెప్పాను ముందే, ఎవరి అలవాట్లను మనం మార్చాల్సిన అవసరం లేదు యాజ్ ఏ యూజర్గా. ఆ తర్వాత ఎవరిని కూడా మీరు బలవంతం పెట్టాల్సిన అవసరం లేదు. ఆయన రంగంలో ప్రజెంట్ స్పష్టంగా ఉంది, ఫ్యూచర్ స్పష్టంగా ఉంది. ఆయనను అదే రంగంలో ఉండమనండి. మీరు ఎవరిని బ్రతిమిలాడాల్సిన అవసరం లేదు. ఆయన రంగంలో ప్రజెంట్ కానీ ఫ్యూచర్ కానీ క్లారిటీ లేని వాళ్ళు ఉంటేనే ఇక్కడికి రాండి. మీరు చేసే రంగంలో క్లారిటీ ఉన్నప్పుడు మీరు వదులుకొని రావాల్సిన అవసరం లేదు. మేము చెప్పవలసిన అవసరం అసలే లేదు. ఆ తర్వాత మిత్రులారా, టీమ్ మేనేజ్మెంట్ అంతా కూడా మనకు ఆన్లైన్ ద్వారానే జరుగుతూ ఉంది, మొబైల్ ద్వారానే జరుగుతూ ఉంది. ఏ కంపెనీ డెవలప్మెంట్ అయినప్పటికీ, ఏ టీమ్ సీనియర్ డెవలప్మెంట్ అయినప్పటికీ మొత్తం మీటింగ్స్ ట్రైనింగ్స్ పైనే ఆధారపడుతుంది. అందుకే గతంలో మనం చేసే ఉద్యోగ వ్యాపారాలను ఎగ్గొట్టేసి మనం మీటింగ్లకు వెళ్ళే వాళ్ళము, ఎంట్రీ ఫీజులు కట్టేవాళ్ళం. అయితే మిత్రులారా, దానికి టోటల్గా రిలీఫ్ వచ్చింది. మీరు ఈరోజు ఉదయాన 7 o'clock మీ ఇంట్లో ఉండి మీరు ఆలకిస్తూ ఉన్నారు. అర్థం చేసుకోండి మిత్రులారా, ఎక్స్పెండిచర్ జీరో. సుమారు ఇప్పుడు ఈరోజు మీటింగ్లో దాదాపుగా మనం 4 రాష్ట్రాల నుంచి ఇక్కడ అసోసియేట్ అయ్యాం. ఇదే కనుక ఫిజికల్ మీటింగ్ అయితే ఎంత డబ్బులు ఖర్చు అయ్యేది, ఎంత సమయం ఖర్చు అయ్యేది మీరు అర్థం చేసుకోండి. 2009వ సంవత్సరంలో యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికా ఈ యొక్క Zoom.us ఇది చైనా యాప్ కాదండి, ఇది అమెరికా యాప్. వాళ్ళు తయారు చేశారు ఫ్రీ ఆఫ్ కాస్ట్గా. మనము దీని సర్వీసెస్ వాడుకుంటా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా, ఇక్కడ చూసినట్లయితే ఒక జాబ్ సెక్యూరిటీ ఉంది మనతో పాటు మన తదనంతరం. ఎందుకంటే మిత్రులారా, ప్రపంచం మొత్తం ఒక సైడు, మన భార్య బిడ్డలు ఒక సైడు. అయితే అర్థం చేసుకోండి, అనుకోని సంఘటన ఏదైనా జరిగినా కూడా ఒక జాబ్ సెక్యూరిటీ. 3.5 సంవత్సరాల ఈ కంపెనీలో ఒక మామూలు 10 నుంచి 20 వేల రూపాయలు కమిషన్ రానటువంటి అశోక్ సరస్వతి గారు క్యాన్సర్ చేత చనిపోవడం జరిగింది. అయితే మిత్రులారా, ఈ రోజు లక్షల రూపాయలు వాళ్ళకి వెళ్తా ఉన్నాయి. నేను ముందే చెప్పా, నో రైట్ లెఫ్ట్ టేలు ఏమీ లేదు మిత్రులారా, ఇన్కమ్ ఉంది. కాబట్టి ఒకసారి మీరు అర్థం చేసుకోండి, ప్రొఫైల్ అని రాసుకోండి మిత్రులారా. నెక్స్ట్ జెన్ ఇన్వెంటివ్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రైవేట్ లిమిటెడ్ ఈ కంపెనీ పేరు. ఈ కంపెనీ సిఎండి అభిషేక్ కుమార్ బర్మన్ గారు ఏరోనాటికల్ ఇంజనీర్. ఈ యొక్క సంస్థను 11 డిసెంబర్ 2013న మహారాష్ట్రలోని పూణే జిల్లాలో ఒక ఐటీ కంపెనీగా ఉద్భవించింది మిత్రులారా. మరి స్వదేశాల్లో విదేశాల్లో ఎన్నో రివార్డ్స్ రికగ్నైజేషన్స్ తీసుకున్న కంపెనీ. రేపు డిసెంబర్ వస్తే 8 సంవత్సరాలు ఎక్కడ మచ్చలేనటువంటి కంపెనీ మిత్రులారా. మరి ఒకసారి అర్థం చేసుకుంటే 2013వ సంవత్సరంలో ఈ కంపెనీ స్టార్ట్ చేసినప్పుడు
అభిషేక్ కుమార్ బర్మన్ సార్ వయసు కేవలం 28 సంవత్సరాలు మాత్రమే. మనిషికి కావలసింది వయసు కాదు మిత్రులారా, మంచి చేయాలనే మనసు ఉండాలి. ఆ మనిషి దండిగా ఉన్నటువంటి వ్యక్తే అభిషేక్ కుమార్ బర్మన్ గారు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేనైతే అనుకుంటాను మానుష దైవం రానస రూపేణ అనేది నేను సత్యాన్ని నమ్ముతాను మిత్రులారా. అయితే ఈరోజు ఎన్నో లక్షలాది మందికి ఒక జీవనోపాధి కల్పించారు. కరోనా లాంటి సమయంలో మిత్రులారా మంచి మంచి ఉద్యోగాలు, వ్యాపారాలు లాస్ అయినటువంటి పరిస్థితుల్లో కూడా నెక్స్ట్ మనీ ఎవరైతే ఆయన చేయబట్టుకున్నారో చాలా హ్యాపీగా ఉన్నారు మిత్రులారా. కాబట్టి అలాంటి ఒక పాజిటివ్ వ్యక్తిని మనము 3 రోజులు 2 రాత్రులు కలుసుకునే గొప్ప అవకాశం ఉంది. ఈ రోజు రేపట్లో మీరు గనక 20 మంది ప్రైమ్ మెంబర్లు చేయిస్తే అలాంటి వ్యక్తితోటి గోవాలో మనం కలిసి ఉండే అవకాశం ఉంది మిత్రులారా. ఆయన ద్వారా ట్రైనింగ్ తీసుకునే గొప్ప ఆపర్చునిటీ ఉంది. మీరు ఎవ్వరూ మిస్ చేయకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మరి ఆ యొక్క సంస్థ ఇంత మంచిగా నడుస్తున్నప్పుడు నెక్స్ట్ మనీ ఎందుకు వచ్చిందనే విషయం మీరు తెలుసుకోవాలి. 2016 సంవత్సరంలో భారతదేశంలో మర్చిపోలేని మరపురాని సంఘటన నోట్లబందీ కార్యక్రమం. మిత్రులారా, మన యొక్క ప్రధానమంత్రి నరేంద్ర మోడీ గారు క్యాష్లెస్ ఇండియా చేయాలి, డిజిటల్ ఇండియా చేయాలి అనే ఉద్దేశంతో స్టార్టప్ ప్యాక్ వాళ్ళ మీటింగ్ ఢిల్లీలో పెట్టడం జరిగింది. ఆ యొక్క ఇన్విటేషన్ ఈ కంపెనీకి వచ్చింది. కంపెనీ తరఫు నుంచి అభిషేక్ కుమార్ బర్మన్ సార్ మీటింగ్కి వెళ్ళారు. అక్కడికి వచ్చినటువంటి వాళ్ళందరినీ గమనిస్తే గవర్నమెంట్ పాలసీకి రెస్పెక్ట్ చేస్తూ వాళ్ళు డెవలప్ కావడానికి పెట్టారు B2C. మిత్రులారా, ఒక ఐడియా జీవితాన్ని మారుస్తుంది అన్నట్లు సేమ్ అదే విధానాన్ని తీసుకొని 10% 90% అనే విధానం డిసైడ్ అయ్యింది మిత్రులారా. ఇకపోతే కంపెనీ విజన్ చూసినట్లయితే నెంబర్ 1 ప్లాట్ఫామ్ కావాలి. ఈ రోజు మిత్రులారా మరి ఎక్కడెక్కడ నెంబర్ 1 కావాలి చూసినట్లయితే ఓపెన్ వాలెట్ బ్యాంక్. మిత్రులారా, ఇది రిజర్వ్ బ్యాంక్ దగ్గర ఉంది. ఈ పని మనం ఇప్పుడు చేయలేమో. ఈ రోజు భారతదేశంలో నెంబర్ 1, రాబోయే రోజులలో ప్రపంచంలో నెంబర్ 1 అయ్యే దిశగా పనిచేస్తూ ఉంది. అయితే మిత్రులారా, ఈ రోజు ఓపెన్ వాలెట్ బ్యాంక్ అంటే గూగుల్ పే, పేటిఎం, ఫోన్ పే ఏదైతే వాడుతున్నామో అలా దీనిని వాడలేము. అయితే మిత్రులారా, అది టెంపరరీ టైం. అయితే ఈ రోజు మనం చూసినట్లయితే పేటిఎంలో 14 సంవత్సరాలు అయిపోయింది మిత్రులారా పేటిఎం వచ్చి. నెక్స్ట్ మనీ 3.5 సంవత్సరాల బేబీ మాత్రమే. ఈరోజు పేటిఎంలో చైనా పార్ట్నర్గా ఉంది ఆలీబాబా. ఆ తర్వాత ఎన్నో B2Cలలో వారెన్ బఫీట్ గారు ఇన్వెస్టర్గా ఉన్నారు. ఏ ఒక్క ఇన్వెస్టర్స్ లేనటువంటి కంపెనీ మిత్రులారా నెక్స్ట్ మనీలో ఎవరు ఇన్వెస్టర్స్ లేరు, ఇండియన్ కంపెనీ. కాబట్టి మనలాంటి వాళ్ళ చేత మన కొరకు స్థాపించబడిన సంస్థే నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, ఓపెన్ వాలెట్ బ్యాంకు మనకు అవుతుంది, టైం తీసుకుంటుంది. ఆ తర్వాత చూసినట్లయితే మిత్రులారా ఎంటర్ప్రెన్యూర్ డెవలప్మెంట్లో కూడా నెంబర్ 1 కావాలి. ఒక బిజినెస్ మ్యాన్ కావాలి, మీరు ఒక బిజినెస్ టైకూన్ కావాలి, మీరు ఒక నెంబర్ 1 కావాలి. భారతదేశ 50 లిస్టులో కూడా మీరు రావాలంటే వచ్చే ఒక గొప్ప ఆపర్చునిటీ ఉంది. కంపెనీకి స్వప్నం ఉంది మిత్రులారా. ఇక్కడ మనం ఎంప్లాయీ కాదు, ఇక్కడ మనం కస్టమర్ కాదు. మరి మీ యొక్క మాటలు, మీ యొక్క ఆలోచన విధానం ఎలా ఉంది? సార్ అయితే మీరు ఓనరు అని అంటా ఉన్నాడు. మరి ఓనర్ లక్షణాలు ఉన్నాయా మన దగ్గర? కస్టమర్ లక్షణాలు ఉన్నాయా మన దగ్గర? ఎంప్లాయీ లక్షణాలు ఉన్నాయని ఎవరికి వాళ్ళ మనం ఆత్మ పరిశీలన చేసుకోవాలి మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే ఈ కామర్స్ మిత్రులారా, గత సంవత్సరంలో కరోనా కంటే ముందు మనకు 40% బిజినెస్ జరిగింది ఫ్రెండ్స్. రాబోయే రోజులలో ఇది 100% అవుతుంది అనడంలో ఎలాంటి అనుమానం లేదు. ఆ తర్వాత చూసినట్లయితే B2Bలో కూడా నెంబర్ 1 కావాలి. అసలు యాక్చువల్ ఉందే ఇప్పుడు ఒకే కంపెనీ. ఫ్యూచర్లో ఒకవేళ వచ్చినప్పటికీ కూడా ఇదే నెంబర్ 1గా ఉంటుంది మిత్రులారా. ఎందుకు మరి 3.5 సంవత్సరాల నుంచి భారత ప్రభుత్వం ఒకే ఒక కంపెనీ ఎందుకు వచ్చింది అక్కడ? కారణం ఏంటంటే మిత్రులారా, జనాలకు ఎవరికి కానీ రిస్క్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ లేదు, పని చేయడానికి ఇంట్రెస్ట్ లేదు, డబ్బులు మాత్రం దండిగా రావాలి. కాబట్టి మీరు చూడండి 457 కంపెనీలు, ప్రతి ఒక్క వ్యక్తి కూడా డైరెక్ట్ సెల్లింగ్ కంపెనీ పెడతాడు, ఒక ప్రోడక్ట్ తీసుకుంటాడు, కంపెనీ లాంచ్ చేస్తాడు మిత్రులారా. అంటే వాళ్ళ ఉద్దేశం ఏంటిదంటే వాళ్ళు బాగుపడాలనే ఆలోచన చేసేవాళ్ళు. సర్వీస్ సెక్టార్లో దానికి భిన్నంగా తన ఇష్టపూర్తిగా ఈ సర్వీస్ సెక్టార్ను సెలెక్ట్ చేసుకొని అహోరాత్రులు శ్రమిస్తున్న సంగతి నాకు తెలుసు. రాబోయే రోజులలో మీకు కూడా తెలుస్తుంది మిత్రులారా. కాబట్టి ఆయన విజన్ ఏదైతే ఉందో చాలా క్లియర్గా ఉంది. ఏ ఒక్కరికి కూడా నష్టం చేయాలనే ఉద్దేశం లేదు. ఆల్రెడీ ప్రూవెన్ అయిపోయింది. 3.5 సంవత్సరాల నుంచి డైరెక్ట్ సెల్లింగ్లో కొనసాగుతుంది, దినాభివృద్ధి చెందుతూ ఉంది. అందరికీ సమమైన న్యాయం ఉంది, సమదృష్టి ఉంది ఈ కంపెనీలో. నా వ్యక్తిగతంగా కూడా నేను చూస్తూ ఉన్నాను, మీరు కూడా చూడొచ్చు మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే కంపెనీ మిషన్ డిజిటల్ ఇండియా, హెల్దీ ఇండియా, వెల్దీ ఇండియా. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇది గవర్నమెంట్ అప్రూవ్డ్ ప్రాజెక్ట్ కాబట్టి మనం ఎవరికైనా
తల ఎత్తుకొని పని చేయొచ్చు, డిమాండ్ తోటి పని చేయొచ్చు, దిగజారి పని చేయాల్సిన అవసరం మనకు లేదు మిత్రులారా. ఆ తర్వాత నేర్చుకోవాల్సింది మనము నేర్చుకున్నట్లయితే, మనం పర్ఫెక్ట్ అయినట్లయితే మనం పర్ఫెక్ట్గా చేయగలుగుతాం. నేను ముందే చెప్పాను, మన స్పీడ్ అనేది, ట్రైన్ స్పీడ్ అనేది డబ్బాల పైనో పట్టాల పైనో ఆధారపడి లేదు, ఇంజన్ పైనే ఆధారపడ్డదన్న వాస్తవ సత్యాన్ని మీరు మర్చిపోకండి. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు మ్యాగ్నెట్ తయారు కండి, బిజినెస్ పైన పర్ఫెక్షన్ సాధించండి, బిజినెస్ మీ దగ్గరకు వస్తుంది మిత్రులారా. ఏ రోజు కూడా మ్యాగ్నెట్, అయస్కాంతం అనేది ఇనుము దగ్గరికి వెళ్ళదండి, ఇనుమే అయస్కాంతం దగ్గరకు వస్తుంది. మరి మీరు ఒక ఐరన్ నుంచి మీరు ఒక మ్యాగ్నెట్గా కావాలి అనే ఒక ఆలోచన ఉన్న వ్యక్తే సిఎన్ చారి. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్లో మీరు ఓపెన్ చేసినట్లయితే 277 సీరియల్ నెంబర్ డైరెక్ట్ సెల్లింగ్ ఎంటిటీస్ చూసుకోవచ్చు మీరు. సో మిత్రులారా, కంపెనీ నిజాయితీకి ఇంకొక నిదర్శనం, లాంచింగ్ కంటే ముందే ఫ్రీ లాంచ్ అని చెప్పి డబ్బులు కలెక్ట్ చేస్తూ ఉంటారు. 1 జనవరి 2017న వచ్చిన ఈ సంస్థ 26 డిసెంబర్ 2017 వరకు లీగాలిటీ కోసం ప్రయత్నం చేసింది. భారత ప్రభుత్వం గుర్తించిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా. ఇకపోతే డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ ప్రకారంగా ప్రతి కంపెనీ కూడా రిజిస్ట్రేషన్ ఫ్రీ ఇవ్వాలనేది డైరెక్ట్ సెల్లింగ్ గైడ్ లైన్స్ మిత్రులారా. ఇక్కడ ఒకసారి మనం చూసినట్లయితే అన్ని కంపెనీలు ఫ్రీగా ఇస్తా ఉన్నాయి, నెక్స్ట్ మనీ కూడా ఫ్రీగా ఇస్తా ఉంది. తేడా ఏముంది ఒక్కసారి మీరు చూడండి, ఆ కంపెనీలు సైన్ అప్ ఫ్రీ ఇస్తా ఉన్నాయి. సర్టెన్ టైంలో మీరు ప్రోడక్ట్ కొనకపోతే యాప్ అదృశ్యమయ్యే అవకాశం ఉంది. ఇక్కడ మాత్రం మిత్రులారా, ఒక్కసారి సైన్ అప్ అయిన తర్వాత 6 నెలలకు కానీ 6 సంవత్సరాలకు కానీ మీరు ఎప్పుడు వచ్చినప్పటికీ మీ యూజర్ నేమ్ పాస్వర్డ్ ఇచ్చేసి మీరు ఓపెన్ చేయొచ్చు. ఆ తర్వాత మనం గమనించినట్లయితే మిత్రులారా, భారతదేశం కాదు యావత్ ప్రపంచంలోనే మొట్టమొదటిసారి, ఫస్ట్ టైం, ఎక్కడ కూడా లేదు, సైన్ అప్ అయిన వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు మిత్రులారా. సైన్ అప్ అయిన వ్యక్తి డబ్బులు పొదుపు చేసుకోవచ్చు, సైన్ అప్ అయిన వ్యక్తి పని చేయొచ్చు, ఒక అర్నర్గా మారొచ్చు. ఛాయిస్ అతనికే ఉంది, యూజర్గాను ఉండొచ్చు, అర్నర్గాను మారొచ్చు. యూజర్గా మాత్రము అతను యొక్క డైలీ గుడ్ మార్నింగ్ నుంచి గుడ్ నైట్ వరకు ఏవైతే వస్తువులు కొంటా ఉన్నారో ఆ వస్తువుల పైన అతనికి ఒక డిస్కౌంట్, క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. సో మై డియర్ ఫ్రెండ్స్, అదే విధంగా ఈచ్ 1 టీచ్ 5 అనే విధానం ద్వారా అతను గనక దీన్ని ప్రమోట్ చేసినట్లయితే 3 కోట్ల ప్రాజెక్ట్ మిత్రులారా, 3 crores ప్రాజెక్ట్. సో నా ఉద్దేశం ఏంటిదంటే, పని అంతే చేస్తున్నప్పుడు ఫలితం ఎక్కువ రావాలి. సో ఇన్స్టెంట్ కావాలా మీకు స్లో కావాలా మీరు డిసైడ్ చేసుకుంటే పనిలో తేడా లేదు. రిలయన్స్ వాళ్ళకైనా రిక్షా పుల్లర్కైనా సమయం మాత్రం 24 గంటలే. సో మై డియర్ ఫ్రెండ్స్, టైం యూటిలైజేషన్ చేసుకోవాలనే ఉద్దేశంతో నేను ఎప్పుడు కూడా స్టెప్ 2కే నేను ఓటేస్తాను మిత్రులారా. అదే 1770 అప్గ్రేడ్. సో మిత్రులారా, మనం అప్గ్రేడ్ చేసుకున్నందుకు మనకు చూసినట్లయితే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అప్గ్రేడ్ కోసం మనం ఇచ్చేటటువంటి డబ్బులకు రివార్డ్ పాయింట్స్ వస్తూ ఉంది. రివార్డ్ పాయింట్, ఒక రివార్డ్ పాయింట్ ఈజ్ ఈక్వల్ టు ₹1 మిత్రులారా. రివార్డ్ పాయింట్స్ కూడా మనకు ల్యాబ్స్ కావు, లైఫ్ టైం వ్యాలిడిటీ ఉంది. కొన్ని సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ వస్తూ ఉన్నాయి, డిస్కౌంట్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు రివార్డ్ పాయింట్సే. ఆ తర్వాత మిత్రులారా, బ్రహ్మాండమైనటువంటిది మనకు నిద్రలో కూడా డబ్బులు వచ్చే విధానం చెప్పా, సిస్టమ్ అని చెప్పాను. సిస్టమ్కు ఫస్ట్ మనం సరెండర్ కావాలి, ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అయిపోతుంది. అంటే దాని అర్థం ఏంది మిత్రులారా, మీరు డబ్బులు బ్యాంకులో పెట్టారు, కష్టపడ్డారు, అది సిస్టమ్. ఆ తర్వాత బ్యాంకు మీకు నెల నెల వడ్డీ ఇస్తూ ఉంది, సిస్టమ్ మీకు సరెండర్ అయిపోయిన దానికి నిదర్శనం మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎవరికి ఫ్రీ సైన్అప్ చేయించినప్పటికీ మనకు 50 రివార్డ్ పాయింట్స్ వస్తుంది. 50 రివార్డ్ పాయింట్స్ ఈజ్ ఈక్వల్ టు ₹50 మిత్రులారా. నేను ఈరోజు నెక్స్ట్ మనీ చేస్తున్నాను కాదు, ఈ యొక్క బెనిఫిట్ నేను 32 ఇయర్స్లో ఎక్కడా చూడలేదు. సో మై డియర్ ఫ్రెండ్స్, నేను మిమ్మల్ని నెక్స్ట్ మనీ చేయమని చెప్పట్లేదు. ఏ కంపెనీ మీ సమయాన్ని, ఏ కంపెనీ మీ శ్రమను గుర్తిస్తుందో ఆ కంపెనీని చేయమంటా ఉన్నా నేను, అంతే తప్ప మనము ఈగోలో పోవాల్సిన అవసరం లేదు. ఈగోలో పోతే మనమే చరిత్రహీనులం అయిపోతాం మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మరి ఏ విధంగా మనకు ఈ రివార్డ్ పాయింట్స్ అనేది రిటర్న్ వస్తూ ఉంది, ఇది కూడా పరోక్షంగా ఫ్రీయే. ప్రైమ్ మెంబర్షిప్ కూడా మనకు ఫ్రీ అన్నట్టే మిత్రులారా. మరి ఏ విధంగా వస్తుందో చూద్దాం ఒకసారి. ప్రతి ఇంట్లో టీవీ ఉంది, ప్రతి చేతిలో మొబైల్ ఉంది మిత్రులారా. రీఛార్జ్ సెక్షన్లో 1% మనకు అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2% వెంటనే క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. ఆ తర్వాత బుకింగ్ సెక్షన్లో చూసుకున్నట్లయితే 2% రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్మెంట్ అవుతా ఉంది, 2 to 4% క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అదేవిధంగా నెక్స్ట్ షాప్ చూసినట్లయితే
అక్కడ మనకు రివార్డ్ పాయింట్స్ అడ్జస్ట్ అవుతా ఉంది, అక్కడ కూడా మనకు క్యాష్ బెనిఫిట్ అవుతా ఉంది. మిత్రులారా, మీకు ముందే చెప్పా, ఈ నెక్స్ట్ షాపీ మనకు ఫ్యూచర్లో బ్రహ్మాండమైనటువంటి పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు మనకు అన్ని ఇక్కడే దొరుకుతాయి మిత్రులారా. కొద్దిగా వెయిట్ చేయండి అంతే. ఆ తర్వాత మనం అర్థమైతే నాణ్యమైనటువంటి వస్తువులు సరసమైనటువంటి ధరలకు అందించాలనే లక్ష్యమే నెక్స్ట్ షాపీ. ఆ తర్వాత మిత్రులారా, ఇల్లు కట్టుకునేటప్పుడు ఏమైనా సమస్యలు ఉంటాయి, ఇల్లు కంప్లీట్ అయినాక సమస్యలు ఉంటాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే మనకు ఫ్రీ సర్వీసెస్లో డిస్కౌంట్ పాయింట్స్ ఉన్నాయి. డిస్కౌంట్ పాయింట్స్లో మిత్రులారా మనకు చూసినట్లయితే ఫ్రీ సర్వీసెస్ కూడా ఇక్కడ యాడ్ చేశారు. ఎందుకంటే రాబోయే రోజులలో ప్రతి మొబైల్లో మనం డౌన్లోడ్ చేసుకోమని చెప్పడం కాదు, వాళ్ళంతలో వాళ్ళే ఇష్టపూర్తిగా డౌన్లోడ్ చేసుకునే విధంగా యాప్ను తీర్చిదిద్దుతా ఉన్నారు. ఆ తర్వాత చూసినట్లయితే ఫ్రెండ్స్, కంపెనీ యొక్క ప్రోడక్టే ప్రైమ్ మెంబర్షిప్. నేను దీనికి ఎల్ఐసి రియల్ ఎస్టేట్ గురించి మీకు ఉదాహరణ చెప్పాను స్టార్టింగ్లోనే. లైఫ్ టైం గ్యారెంటెడ్ సేవింగ్స్ ఉంది మిత్రులారా. ఆ తర్వాత మన సర్వీసెస్ వాడుకోవడం ద్వారా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. కంపెనీకి ఇచ్చే 1500 కూడా రివార్డ్స్ రూపకంలో మనకు రిటర్న్ అయిపోతా ఉంది. నో లాస్, ఓన్లీ ప్రాఫిట్ అనేటటువంటిది ఈ భూమి మీద ఎక్కడ నేను చూడలేదు ఫ్రెండ్స్. చిట్ ఫండ్ మనీ సర్క్యులేషన్ బ్యానింగ్ యాక్ట్ 1978 అనుసారంగా చూసినా కూడా ఎవరికి నష్టం లేనటువంటి సిస్టమ్ ఈ భారతదేశంలో తయారైన మొట్టమొదటి ఆర్గనైజేషన్ మిత్రులారా. ఇకపోయినట్లయితే మీరు వర్క్ చేసినట్లయితే అర్నర్ ఈజ్ డిఫరెంట్. అర్నర్ అన్నప్పుడు మీకు ముందే చెప్పాను, నేను ఒక జడ్జి గురించి, ఒక లాయర్ గురించి, ఒక డాక్టర్ గురించి చెప్పాను. సో మై డియర్ ఫ్రెండ్స్, మీరు అర్నర్ అయినట్లయితే సబ్జెక్ట్ పైన నాలెడ్జ్ సంపాదించుకోవాల్సిన అవసరం మీకుంది. నేను మీకు సబ్జెక్టు నేర్పించడానికి రెడీగా ఉన్నాను, మీరు నేర్చుకోవడానికి రెడీగా ఉండండి. ఆ నాలెడ్జ్ ఈజ్ ఈక్వల్ టు ఇన్కమ్ మిత్రులారా. మినిమం నాలెడ్జ్ మినిమం ఇన్కమ్, నో నాలెడ్జ్ నో ఇన్కమ్, హై నాలెడ్జ్ హై ఇన్కమ్. నాలెడ్జ్ అంటే నెక్స్ట్ మనీ నాలెడ్జ్ కావాలి, మీ దగ్గర చదువున ఆ నాలెడ్జ్ ఇక్కడ పనికి రాదు. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ మీరు నేర్చుకోండి, నేర్పించడానికి మేము రెడీగా ఉన్నాం. ఆ తర్వాత మిత్రులారా 1770 రూపాయలు జీవితకాల సభ్యత్వం, మళ్ళీ రెన్యువల్ లేదు ఇక్కడ. మీరు అర్థం చేసుకోండి, 1770 రూపాయలతోటి మనం ఏమైనా వ్యాపారం చేసే అవకాశం ఉందా? 99% ఫెయిల్ అయినా 1% సక్సెస్ అయినా 2 కోట్ల రూపాయలు ఉన్నాయి మిత్రులారా. కానీ నేనేమంటానంటే 1 మార్క్ ఎందుకు తెచ్చుకోవాలి, 100 మార్క్స్ తెచ్చుకోవడానికి పనిచేద్దాం అనేది నా ఉద్దేశము, నా ఫిలాసఫీ. ఆ తర్వాత మిత్రులారా సేవింగ్స్, ప్రతి ఒక్క వ్యక్తికి ఇక్కడ సేవింగ్స్ అవుతా ఉంది. ఆ తర్వాత చూసినట్లయితే రెఫరల్ ప్రోగ్రాంలో కనుక చూసినట్లయితే మన వాట్సాప్కు పని పెట్టండి. ఆ తర్వాత చూసినట్లయితే ఆ పని చేసినందుకు రీపర్చేజ్ ఇన్కమ్ అని, టీమ్ రాయల్టీ అని, కంపెనీ రాయల్టీ అని, లీడర్షిప్ రాయల్టీ అని, మర్చెంట్ రాయల్టీ అని, అట్టో బైనరీ అప్కమింగ్ ప్రాజెక్ట్స్ కూడా ఉన్నాయి మిత్రులారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే అన్ని డిజిటల్ సర్వీసెస్, దాని తర్వాత మనము రెఫర్ అండ్ అర్న్, ఎంత మందినైనా మీరు రెఫర్ చేయవచ్చు ఫ్రెండ్స్. మిత్రులారా ఈ 2 days చాలా ఇంపార్టెంట్. సిల్వర్ కైనా, గోల్డా, లేకపోతే ఆర్టీపీయా, మీరు తెలుసుకోండి, దీని గురించి ఆలోచన చేయండి. మీరు పాజిటివ్గా ఉండండి, మీ డైరెక్ట్ వర్క్ క్లోజ్ అయిపోతుంది. మీరు ప్రైమ్ మెంబర్ అయ్యారు, మీరు సిల్వర్కైనా, గోల్డ్కైనా, ఆర్టీపీయా, మీ డైరెక్ట్ వర్క్ అయిపోయింది మిత్రులారా. ఇక తర్వాత మన పని ఏంటిది? మన పని ఒకటే మిత్రులారా, హెల్ప్ అండ్ అర్న్. ఈ డబ్బులు కూడా మనకు బ్యాంకుకు వచ్చేస్తా ఉన్నాయి. ఇందులో 5% అడ్మిన్ ఛార్జెస్ డిడక్షన్ అవుతా ఉంది, 3.75 TDS మిత్రులారా. ఇక కంపెనీ డిజైన్ చేసిన విధానాన్ని చూసినట్లయితే 90% ఎలా చేశారు చూడండి. రెఫరల్లో 20%, హెల్ప్ నుంచి 2%. మిత్రులారా ఇది 2% కాదు, 54% అవుతుంది. రెఫరల్ టు రెఫరల్. మనం నిద్రపోయినా కూడా వర్క్ జరుగుతూనే ఉంటుంది, మనకు వస్తూనే ఉంటుంది. 74%, 1110 రూపాయలు మొట్టమొదటిసారి మిత్రులారా. ఈ రోజు అర్థం చేసుకోండి, ప్రైమ్ మెంబర్షిప్ ఈరోజు జొమాటోలో ఉంది, అమెజాన్లో ఉంది, ఈ రోజు యూట్యూబ్లో ఉంది. ఎవరు కూడా ఎవరికి ₹1 ఇవ్వట్లా. మన ఈ కంపెనీ మనం పని చేస్తున్నందుకు మనకు డబ్బులు ఇస్తా ఉంది, అతనికి రివార్డ్ పాయింట్స్ ఇస్తా ఉంది. ఈరోజు అమెజాన్లో ఎవరికి రివార్డ్ పాయింట్స్ ఇవ్వట్లా మిత్రులారా. రాత్రి 12 గంటల తర్వాత 6% రాయల్టీ, 74+6 80. గోవా దుబాయ్ ప్రోగ్రామ్ 10%, 90% పేఅవుట్ ఇస్తుంది మిత్రులారా, వితౌట్ ఎనీ కండిషన్స్. నో పీవీ, నో బీవీ, నో రైట్, నో లెఫ్ట్ మిత్రులారా. దిస్ ఈస్ ద ఫస్ట్ సిస్టమ్, గ్రోతింగ్ లెవెల్ ప్లాన్ ఇన్కమ్ మిత్రులారా. ఈచ్ వన్ టీచ్ 5 అనే విధానం ద్వారా మీకు స్టార్టింగ్లోనే చెప్పాను నేను. ఈచ్ వన్ టీచ్ 5 మిత్రులారా. ఇది మీరు నడిపించాలంటే మీ దగ్గర నాలెడ్జ్ కావాలి. ఆ నాలెడ్జ్ ఇవ్వడానికే నేను పనిచేస్తా ఉన్నాను. 90 రోజులు ఎవరైతే మార్నింగ్ ఈవినింగ్ ఇది ఒక దీక్షగా భావిస్తారో 100% తల కింద పెట్టి కాళ్ళు మీద పెట్టి తపస్సు చేసిన ఇక ఫెయిల్ కారు మిత్రులారా.
ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంత ఇన్కమ్ కావాలనుకుంటే అంత మీరు డిసైడ్ చేసుకోండి, డిక్లేర్ చేసుకోండి. అంత ఇన్కమ్ ఇక్కడ ఉంది మిత్రులారా. మూడో ఇన్కమే మనకు లెవెల్ క్యాష్ బ్యాక్, రీపర్చేస్. ఎక్కడ కూడా లేదు ఇలాంటి రీపర్చేస్. ఎవరికి ఎక్కడ క్యాష్ బ్యాక్ వచ్చినప్పటికీ 25% పక్కన పెట్టి అందులో నుంచి 10 లెవెల్స్కు డిస్ట్రిబ్యూషన్ చేసే విధానమే లెవెల్ క్యాష్ బ్యాక్. నిద్రపోయిన డబ్బులు వస్తాయి మిత్రులారా. సిస్టమ్ తయారు చేయాలంతే. దానికి మంచి ఉదాహరణ జియో ఫోన్. జియో వాళ్ళకి ఈరోజు 2,10,00,000 రూపాయలు ఇన్కమ్. అది ఎలా సాధ్యమైంది? లక్షల కోట్ల రూపాయలు వాళ్ళు వెచ్చించి ఒక 38 కోట్ల మంది యూజర్స్ తయారు చేశారు. మనం ఏం చేస్తా ఉన్నాము? డబ్బులు సంపాదించుకుంటూ యూజర్ చేస్తా ఉన్నాం. సో మై డియర్ ఫ్రెండ్స్, సమాజంలో చేయని వాళ్ళు కూడా ఉండొచ్చు, కొంతమంది సెట్ వర్కర్స్ ఉండొచ్చు. వాళ్ళని చూడొద్దు మనం. వాళ్ళని చూసినా కూడా వాళ్ళ ఆలోచనలు మన లోపలికి వచ్చేస్తాయి. మనకు అక్కర్లేదు, మన గురించి మనం ఆలోచన చేసుకుందాం. ఒకవేళ చూసే అలవాటే మనకుంటే వాళ్ళ లోపల మంచినే చూడాలి తప్ప నెగటివ్స్ని ఎప్పుడు చూడకూడదు. సో మై డియర్ ఫ్రెండ్స్, మనం ఒక 1,00,000 మంది టీం తయారు చేశాం. ఆ 1,00,000 మంది ఏ రీఛార్జ్ అన్న చేసుకోవచ్చు. వాళ్ళు జియో ఉండొచ్చు, ఓడా ఉండొచ్చు, ఐడియా ఉండొచ్చు, ఎయిర్టెల్ ఉండొచ్చు, ఏదైనా ఉండొచ్చు. మిత్రులారా, ఒక ఇంట్లో 2 ఫోన్లు ఉన్నాయి. 200 రూపాయల రీఛార్జ్, 400 జరిగింది. ఆ కుటుంబానికి 8 రూపాయలు క్యాష్ బ్యాక్ వచ్చింది. అందరికి కలిపినట్లయితే 8 లక్షలు వచ్చింది. 25% పక్కన పెట్టినట్లయితే ఒక్కొక్కరికి 20,000 రూపీస్ వస్తుంది మిత్రులారా. ఓన్లీ రీఛార్జ్. రీఛార్జ్ చేసుకోమని మనం ఎవరికి చెప్పాల్సిన అవసరం లేదు. ఫస్ట్ టైం హిస్టరీలో మిత్రులారా ఇలాంటి రీపర్చేస్. ఆ తర్వాత మనం చూసినట్లయితే అమెజాన్, ఫ్లిప్కార్ట్, టాటా, బాటాలో కూడా క్యాష్ బ్యాక్ వస్తూ ఉంది. అందుకే ఇతను ఆశ్చర్యంగా చూస్తూ ఉన్నాడు, ఎంత పొటెన్షియాలిటీ ఉంది. అర్థమైనటువంటి వ్యక్తి ఆగడం లేదు, అర్థం కాని వ్యక్తి కదలడము లేదు. మిత్రులారా, మరి ఇన్సూరెన్స్ అనేది పెద్ద ఇండస్ట్రీ. ఒక ఇన్సూరెన్స్ను ఆధారంగా చేసుకొని కూడా మనము బ్రహ్మాండమైనటువంటి టీంని ఎస్టాబ్లిష్మెంట్ చేయొచ్చు. దాని తర్వాత చూసినట్లయితే కంపెనీ యొక్క ఉదార స్వభావానికి ఇంకో నిదర్శనం మిత్రులారా, ఈ రీపర్చేజ్లో అడ్మిన్ ఛార్జెస్ మైనస్ చేయొచ్చు, ఎవరు అడగరు. కానీ ఇక్కడ ఎలాంటి అడ్మిన్ ఛార్జెస్ కానీ టీడీఎస్ కానీ లేదు మిత్రులారా. ఈ క్యాష్ బ్యాక్ వెంటనే మనము రీపర్చేస్ కానీ, ఎలక్ట్రిసిటీ బిల్ కానీ, గ్యాస్ బిల్, పోస్ట్ పెయిడ్, ల్యాండ్లైన్, మెట్రో, ఫ్లైట్, హోటల్, టూర్స్, నెక్స్ట్ షాపింగ్, మచ్ మోర్ ఎక్కడైనా మనం వాడుకునే గొప్ప అవకాశం ఉంది. రాబోయే రోజులలో పిన్ను నుంచి తీసుకొని ప్లేన్ వరకు మన దగ్గరనే ఉన్నప్పుడు మిత్రులారా ఇంకా బయటికి ఎందుకు వెళ్తాం మనం? అర్థం చేసుకోండి, సిస్టాన్ని అర్థం చేసుకోండి. ఆ తర్వాత చూడండి 10 లెవెల్స్ తర్వాత వచ్చే ఇన్కమ్ రాయల్టీ. మిత్రులారా, రాయల్టీలో కనుక చూసినా అక్కడ కూడా మన కొత్త విప్లవాన్ని తీసుకొచ్చింది సిల్వర్ రాయల్టీ మిత్రులారా. ఎవరైతే ఫ్రంట్ లైన్లో 5 కంప్లీట్ చేశారో, 5 + 9 14 మంది అయిపోయారు, వాళ్ళు సిల్వర్ రాయల్టీ. రాత్రి 12 గంటల తర్వాత 1% వస్తుంది. నో రైట్, నో లెఫ్ట్, నో పీవీ, నో బీవీ. ఆ తర్వాత మనం తెచ్చిన వాళ్ళని సిల్వర్ చేసినట్లయితే మనం గోల్డ్ అయిపోతాం మిత్రులారా. అన్లిమిటెడ్ డెప్త్ 2%, సిల్వర్కు 1%, బ్యాలెన్స్ 1% మనకు. ఆ తర్వాత మనం చూసినట్లయితే డైమండ్ మిత్రులారా. మనం తెచ్చిన వాళ్ళనే గోల్డ్ చేయాలని లేదు. 5 లెగ్గులలో 10 లెవెల్స్లో 5 మంది గోల్డ్ అయిపోతే మనం డైమండ్ అయిపోతాము. అన్లిమిటెడ్ డెప్త్ 3%, సేమ్ ఇంతకుముందు లాగా డిఫరెన్షియల్ మిత్రులారా. ఆ తర్వాతనే మనకు క్రౌన్ డైమండ్. ఈ క్రౌన్ డైమండ్ అనేటటువంటిది కనుక చూసినట్లయితే నో రెవెన్యూ టార్గెట్ టు మెయింటైన్ ద రాయల్టీ. ఎక్కడ కూడా లేదు మిత్రులారా. క్రౌన్ డైమండ్ పేరు పెట్టుకోరు కానీ ఈ బెనిఫిట్ ఎక్కడా లేదు మిత్రులారా. ఇది 3 నెలలకు ఒకసారి వస్తుంది. ఈరోజు 9 లక్షల రూపాయలు వస్తూ ఉంది. అర్థం చేసుకోండి, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఎందుకంటే ఎవరు చేసిన దాని మీద కూడా కంపెనీ టర్న్ ఓవర్ ఇస్తుంది మిత్రులారా. నేను ఇంతకుముందు నా ఎస్టిమేషన్ 24 నెలలు అనుకునేవాడిని, కానీ కాదు మిత్రులారా. కేవలం 1 నెల తర్వాత 2వ నెలలోనే క్రౌన్ డైమండ్ అయ్యే సిస్టమ్ నాకు అర్థం అయిపోయింది. కాబట్టి కమాన్ వచ్చేసేయండి, కలిసి పని చేద్దాం, వెంటనే క్రౌన్ డైమండ్ అయిపోదాం. ఈ 2020లోనే మనము మధ్య తరగతికి మనం వీడుకోలు చెప్పే అవకాశం ఉంది. 2021 మనం ఎలాగో స్వాగతిస్తాము. సో మై డియర్ ఫ్రెండ్స్, టైం ఫ్రీడమ్, మనీ ఫ్రీడమ్. ఈ నవంబర్ అండ్ డిసెంబర్ 2 నెలలు మనము దీనిపైన సాధిద్దాం పట్టు. డెఫినెట్గా నెంబర్ ఆఫ్ క్రౌన్ డైమండ్లను తయారు చేసే టీమ్గా మనం ఎదుగుదాం మిత్రులారా, మీ అందరి సహకారంతో. సో అల్టిమేట్ ఫైనల్ టార్గెట్ ఇస్ క్రౌన్ డైమండ్. ఇంతకుముందు మిత్రులారా 178 విజనరీ అనుకున్నా, బై డిఫాల్ట్ ఇవనుకున్నా. ఈ రోజు మీకు చెప్తున్నా, మనకు బై డిఫాల్టే 178 కోట్లు. మీరు దానికోసం ఆలోచన ఈరోజు చేయాల్సిన అవసరం లేదు. 178 కోట్లు మీ అకౌంట్లోకి వచ్చేసాయి. ఓన్లీ మనం ఈరోజు సిస్టమ్ అర్థం అయిపోయింది. ఈ దిశగా మనం పని చేస్తాం మిత్రులారా. దాని తర్వాత చూసినట్లయితే ఈచ్ 5 ఎవరైతే 5/5లో 25 మిత్రులారా వాళ్ళు కంప్లీట్ చేస్తారో వాళ్ళకి లీడర్షిప్ రాయల్టీ ఉంది ఇక్కడ. ఆ తర్వాత చూసినట్లయితే మన జూనియర్కి వచ్చే ఇన్కంలో, అతని ఇన్కంలో 10% మిత్రులారా సిల్వర్ అయినప్పటి నుంచి వాళ్ళు సిల్వర్ అయ్యేంత వరకు వచ్చే లీడర్షిప్ రాయల్టీ.
ఆ తర్వాత మనం చూసినట్లయితే 30 రోజులలో 5-25 ఎవరైతే పూర్తి చేసుకుంటారో కంపెనీ ఖర్చులతోటి గోవాకి వెళ్ళి ఎంజాయ్ చేసి రావచ్చు. ఆ తర్వాత ఇంకొక 2 నెలలు అంటే మనం వచ్చినప్పటి నుంచి 3 నెలలు మిత్రులారా, ఈ 3 నెలల కాలంలో మనం 5 మందిని గనక దుబాయ్ పంపిస్తే మనం గోవా పంపిస్తే మనం దుబాయ్కి వెళ్ళే అవకాశం ఉంది. ఆ తర్వాత మిత్రులారా 90 రోజులు ఇక్కడ చాలా ప్రధానమైనటువంటిది. దాని తర్వాత మనం చూసినట్లయితే మరి ఇక్కడ ఎలాంటి టైం లిమిట్ లేదు. కంపెనీ చూడండి సెల్యూట్ చేయాలి. ఒకవేళ ఏదో తెలిసి తెలియక పొరపాట్లు చేస్తూ ఉంటాం మనం అపనమ్మకంతో. సో అలాంటి వాళ్ళు కూడా బాధపడొద్దు అనే ఉద్దేశంతో అతను టైం లిమిట్ తీసేశారు మిత్రులారా. 5-25, 125, 625 ఎప్పుడు పూర్తి చేసుకుంటే అప్పుడు ఇక్కడ మనము ఇది తీసుకునే అవకాశం ఉంది. ఫారెన్ టూర్కి వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి మన టీంలో ఉన్న ప్రతి ఒక్కరికి కూడా మీరు చెప్పండి పాస్పోర్ట్ రెడీ చేసుకోమని చెప్పండి. ఆ తర్వాత మిత్రులారా కంపెనీ నుంచి చూడండి ఎక్కడ కూడా లేదు. 1500 కంపెనీ తీసుకుంటే 1500కు 1500 రివార్డ్ పాయింట్స్ ఇచ్చేస్తా ఉంది. ఎండ్ యూజర్కు నష్టం లేనటువంటి గొప్ప సిస్టమ్ తయారైపోయింది మిత్రులారా. ఆ తర్వాత పనిచేసే వాళ్ళకు గోవా దుబాయ్ ప్రోగ్రామ్ ఉంది. రెసిడెన్షియల్ ట్రైనింగ్ ప్రోగ్రామ్స్ కూడా ఉన్నాయి మిత్రులారా టీంను స్ట్రాంగ్ చేయడానికి. సో ఈ రోజు మీరు 20 మందిని కనుక పూర్తి చేసుకుంటే మనకు ఒక ఆర్టీపీ కంపెనీ ఖర్చులతోటి మిత్రులారా అక్కడ మనకు ఒక గొప్ప ప్రోగ్రాంకి వెళ్ళే అవకాశం ఉంది. దాని తర్వాత చూసినట్లయితే డైలీ ప్లాన్ ప్రజెంటేషన్ ఉంది మిత్రులారా. ఉదయం రాత్రి నా తరఫు నుంచి నేను ఈ మార్గంలో డెవలప్ అవుతా ఉన్నాను. నేను ఏం పని చేస్తా ఉన్నాను, నేను ప్రాక్టికల్ ఏంటిది, థియరీ ఏంటిది మిత్రులారా. ఈ థియరీ అయిపోయాక మీకు ప్రాక్టికల్ చూపిస్తాను. కలిసి మనం పని చేద్దాం. నేను బాగుపడతా ఉన్నా, నేను 178 కోట్ల దిశగా నేను వెళ్తా ఉన్నా, మీరు వెళ్ళండి. కలిసి మనం పని చేద్దాం. మన కుటుంబాలను బాగుపరుచుకుందాం, మన ఊరును బాగుపరుచుకుందాం, మన రాష్ట్రాన్ని మన దేశాన్ని మనము బాగుపరిచే దిశగా మనం పని చేద్దాం మిత్రులారా. ఆ తర్వాత చూసినట్లయితే డైలీ ట్రైనింగ్ జరుగుతూ ఉంది డిజిటల్ సక్సెస్ సపోర్ట్ సిస్టమ్ ద్వారా. ఆ తర్వాత మనం చూసినట్లయితే ఎంతో అపనమ్మకంతో ఉన్న మనము నానా పులొచ్చి అనే పరిస్థితి ఏర్పడిపోయింది ఈరోజు. అయినా మిత్రులారా నేను మీకు చెప్తా ఉన్నా, ఒక్కవేళ కనుక మీరు నమ్మి పని చేస్తే 1% సక్సెస్ అయినా 2 కోట్ల ఇన్కమ్ ఉంది. కానీ మీరు 1% ఇంట్రెస్ట్ పెట్టుకోండి, నేను 100% మీకు సహకరించడానికి రెడీగా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, అయినప్పటికీ కూడా నష్టపోతే ఎలా సార్? నో ప్రాబ్లం, ఇక్కడ అసలు ప్రాబ్లమే లేదు మిత్రులారా. మీరు ఈ యాప్ను వాడుకోవడం ద్వారా మీకు 16,731 ఒక ఉదాహరణ. సో మై డియర్ ఫ్రెండ్స్, సంవత్సరానికి 16 నుంచి 17,000 మిగులుతున్నాయంటే మనం అది పిల్లల ఫీజులకో పండక్కి బట్టలకో ఉపయోగపడుతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజే ప్రైమ్ మెంబర్షిప్ మీరు తీసేసుకోండి. పని చేయడానికి కాదు, ప్రైమ్ మెంబర్షిప్ ఇప్పుడు తీసుకోండి. పని చేయాలనుకున్నప్పుడు 90 డేస్ మార్నింగ్ నైట్ రండి. డెఫినెట్గా మీరు ఈ తరతరాల నుంచి వస్తున్న ఈ మధ్య తరగతిని సమూలంగా తీసేసే అవకాశం ఉంది మిత్రులారా. ఇక తర్వాత చూసినట్లయితే సైన్అప్ చేయని వాళ్ళు సైన్అప్ ఎలా చేయాలి స్క్రీన్ షాట్ చేసుకోండి. చేసిన వాళ్ళు కూడా ఒక్కసారి దీన్ని అబ్జర్వ్ చేయండి. చాలా మంది పొరపాట్లు చేస్తూ ఉంటారు తెలియకనే. పొరపాటు చేయడానికి కారణం తెలియకపోవడం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ ఫస్ట్ స్టెప్లో మీరు రెఫరల్ యూజర్ నేమ్ ఉంది. మన యొక్క సీనియర్ రెఫరల్ యూజర్ నేమ్ తీసుకొని పక్కన చెక్ బాక్స్ ఓపెన్ చేసి పేరు, యూజర్ నేమ్, మొబైల్ నెంబర్ అదే ఉందా లేదా క్రాస్ చెక్ చేసుకొని కరెక్ట్ అయినట్లయితే కింద కన్ఫర్మ్ చేస్తే కంగ్రాచ్యులేషన్ రెఫరల్ వెరిఫైడ్ సక్సెస్ఫుల్ అని వస్తుంది మిత్రులారా. రెండో స్టెప్లో మీ మొబైల్ నెంబర్, మూడో స్టెప్లో ఈమెయిల్ ఐడి, నాలుగో స్టెప్లో యూజర్ నేమ్, ఐదో స్టెప్లో మీ పాన్ కార్డ్ పైన పేరు ఎలా ఉంది, ఆరో స్టెప్లో పాస్వర్డ్. ఇవి స్క్రీన్ షాట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఆ తర్వాత కంపెనీ లీగల్ కంపెనీ కాబట్టి కంపెనీ లీగల్ వాళ్ళనే తీసుకోమని గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చెప్తా ఉంది. కాబట్టి మినిమం లాస్ట్ ప్రైమ్ మెంబర్ అయ్యేటప్పుడు పాన్ కార్డ్ మాత్రం కంపల్సరీ మిత్రులారా. ఇకపోతే ఎడిట్ ప్రొఫైల్లోకి వెళ్ళేసేసి మనము మన డీటెయిల్స్ అన్ని ఎంటర్ చేసి అప్డేట్ ప్రొఫైల్ చేసుకోవాలి. ఆ తర్వాత చూసినట్లయితే డబ్బులు ఎవరికి మనం ఇవ్వాల్సిన అవసరం లేదు. ఎవరి దగ్గర మనం డబ్బులు టచ్ చేయాల్సిన అవసరం లేదు ఫ్రెండ్స్. కేవలం మన మొబైల్లో ఉన్న వాలెట్ నొక్కినట్లయితే యాడ్ మనీ వస్తుంది. యాడ్ మనీ నొక్కినట్లయితే మనకు అక్కడ 1770 డిఫాల్ట్లో కనిపిస్తుంది. అది నొక్కిన వెంటనే గేట్వేస్ ఓపెన్ అవుతాయి. ఆ తర్వాత మిత్రులారా మీకు ఎక్కడి నుంచి అయితే డబ్బులు ఉన్నాయో గూగుల్ పే కావచ్చు, పేటిఎం కావచ్చు, ఫోన్పే కావచ్చు, ఆన్లైన్ అకౌంట్ కావచ్చు, కానీ ఇవన్నీ స్లోగా అవుతుంది, కొద్దిగా టైం పడుతుంది. క్రెడిట్ కార్డ్, డెబిట్ కార్డ్ అయితే ఫాస్ట్గా అవుతుంది ఫ్రెండ్స్. ఆ విధంగా మీరు డబ్బులు తీసుకున్న తర్వాత యాప్ ఓపెన్ చేసినట్లయితే రైట్ సైడ్లో ప్లస్ మార్క్ ఉంది. అది నొక్కినట్లయితే 4వ స్థానంలో కింది నుంచి చూడండి అప్గ్రేడ్ ఉంది. అప్గ్రేడ్ టచ్ చేయగానే అప్గ్రేడ్ నవ్ అని వస్తుంది. క్రాస్ చెక్ చేయండి మీరు ఇచ్చిన డీటెయిల్స్ కరెక్ట్ అయినట్లయితే అప్డేట్ నవ్ అనండి, అప్గ్రేడ్ నవ్ అనండి, తమ్ మార్క్ వస్తుంది. మిత్రులారా ఈ రోజు ప్రైమ్ మెంబర్ అయ్యే బాధ్యత మీరు తీసుకోండి. మిమ్మల్ని కోటీశ్వరం చేసే బాధ్యత నేను తీసుకుంటాను. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు ఫ్రెండ్స్. కలిసి మనం పని చేద్దాం. ఆ తర్వాత చూసినట్లయితే డైరెక్ట్ సెల్లింగ్ అనేది
బ్రహ్మాండమైనటువంటి ఇండస్ట్రీ అని యావత్ ప్రపంచం అంతా గుర్తించిన తర్వాత భారత ప్రభుత్వం 2016 సంవత్సరంలో డైరెక్ట్ సెల్లింగ్ గైడ్లైన్స్ తెచ్చింది. ఆ గైడ్లైన్స్ వచ్చిన తర్వాత సర్వీస్ సెక్టార్లో వచ్చిన మొట్టమొదటి కంపెనీ మిత్రులారా, ఆ మొట్టమొదటి కంపెనీలో మొట్టమొదటి డైమండ్ మనసారే చంద్రశేఖర్ సార్. అలాంటి ఒక మంచి టీంలో మనం ఉన్నాం కాబట్టి అతని యొక్క జూనియరే సుభాష్ చంద్ర సార్ ఈ రోజు నెక్స్ట్ టైకూన్స్ మీటింగ్, నెక్స్ట్ టికెట్స్ స్టార్ట్ అయినాయి ఫ్రెండ్స్. బుక్ చేసుకోండి, కంపల్సరీగా ట్రైనింగ్ ఒకసారి అటెండ్ కాండి, మీ వాళ్ళని అటెండ్ చేయించండి. అతను ఒక ఇంటర్నేషనల్ ట్రైనర్, అతను దొరకడం మన పూర్వజన్మ సుకృతం మిత్రులారా. ఆ తర్వాత అతనికి ఒక 30 lakhs రూపీస్ ప్యాకేజ్ ఉన్నప్పటికీ మరి మీరు ఒకసారి అర్థం చేసుకుంటే నెలకు 2.5 లక్షలు సంపాదించే వ్యక్తి ఇంకో ప్రత్యామ్నాయమైన ఇన్కమ్ను ఆలోచన చేశారంటే డబ్బు యొక్క అవసరం ఎంత ఉందో మీరు అర్థం చేసుకోండి. మరి మనకు ఎంత డేంజర్ జోన్లో ఉన్నామో అర్థం చేసుకోండి. ఇకపోతే ఆయన వృత్తిరీత్యా బిజీ షెడ్యూల్డ్ కాబట్టి ఉదయం 7 నుంచి రాత్రి 11, 12 గంటల వరకు బిజీగా ఉండే వ్యక్తి నెక్స్ట్ మనీ చేయగలిగిందంటే మీరు అర్థం చేసుకోండి ఇది ఎంత ఈజీ సిస్టమ్. అర్థం చేసుకుంటే మీ యొక్క దినచర్యలో ఎక్కడైనా పని చేయొచ్చు. ఇది అర్థం కాకపోతేనే ప్రాబ్లం మిత్రులారా. కాబట్టి అంత ఈజీ సిస్టమ్ నెక్స్ట్ మనీ ఈరోజు లక్షలాది మంది టీం అతని టీం నడుస్తూ ఉంది. అతని యొక్క జూనియర్ అంకిత్ ఖన్నా గారు ఈరోజు నేను మీతోటి మాట్లాడుతున్నానంటే జనవరిలో నాకు సార్ నేర్పించారు. సోషల్ మీడియా పైన మంచి పట్టున్నటువంటి వ్యక్తి, ఫుల్ టైమర్ ఆఫ్ నెక్స్ట్ మనీ. సో మై డియర్ ఫ్రెండ్స్, నా 32 yearsలో త్రివేణి సంగమం అంటే మనం ఎలాగూ పనిచేసాం కంపెనీలలో, కానీ మన పైన సీనియర్స్ కానీ ఆ తర్వాత కంపెనీ కానీ ఈ 3 కాంబినేషన్ ఒక దగ్గర కుదిరింది. అది ఫస్ట్ టైం మిత్రులారా నా జీవితంలో. అది మీ దృష్టికి తెస్తా ఉన్నా. ఎంత హ్యాపీగా మనం ఉన్నాము. ఏదో ఎప్పుడో వస్తుందని కలలు కల్లిబోలు మాటలు అవసరం లేదు మిత్రులారా. రియల్ ఫ్యాక్ట్ ఉంది. కాబట్టి మీరు ఈరోజు వచ్చి ఈ ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు వన్స్ అగైన్ మీ అందరికీ థ్యాంక్ యూ మిత్రులారా. ఇప్పుడు నేను మీకు స్క్రీన్ షేర్ చేస్తాను. ఎందుకంటే మిత్రులారా సత్యమేవ జయతే అనేది మీరు ఎప్పుడు మర్చిపోవద్దు. సత్యం మాత్రమే ఉంటుంది, అసత్యం ఏదైపోతుంది మిత్రులారా. చూడండి, నేను మీలాగా ఎప్పుడు వచ్చానని చెప్పాను, 3వ తారీఖు అక్టోబర్ 2019 మిత్రులారా. నేను వచ్చిన దానికి మరి నిజమేనా కాదా? ఎందుకంటే అబద్ధాల ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం, మోసపూరిత ప్రపంచంలో మనం బ్రతుకుతా ఉన్నాం మిత్రులారా. చూడండి, 3వ తారీఖు అక్టోబర్ 2019 రాత్రి 8:25 నిమిషాల 24 సెకండ్స్ మిత్రులారా. అదే రోజు నేను వచ్చాను ఇక్కడ, అదే రోజు ప్రైమ్ మెంబర్ అయ్యాను. నా సీనియర్ చెప్పిందే మీకు చెప్తా ఉన్నా. 3 నెలలు ఎవరైతే రెగ్యులర్గా మార్నింగ్ ఈవినింగ్ వస్తారో, చెప్పింది పాటిస్తారో 100%గా వాళ్ళు కోటీశ్వర్లు అవుతారని చెప్పారు. నేను ఆ దిశగానే ప్రయాణం చేస్తా ఉన్నా. ఆ రోజు నేను ఒక్కడనే రాత్రి. ఆ తర్వాత మిత్రులారా ఈ రోజే మీరు 1770 రూపాయలు ధైర్యం చేయండి అని మీకు చెప్పాను. మరి నేను చేశానా లేదా ఉట్టిగానే చెప్తున్నాను. ఎందుకంటే ప్రాక్టికల్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్ మిత్రులారా. ఏం చేస్తున్నామో అదే చెప్పాలి, ఏం చెప్తున్నామో అదే చేయాలి. ప్రాక్టికల్ అనేది చాలా అవసరం. చూడండి ఫ్రెండ్స్, సైన్ అప్ అయినప్పుడు 50 రివార్డ్ పాయింట్ చెప్పా, ప్రైమ్ మెంబర్ అయినప్పుడు 1500 చెప్పా. చూడండి ఫ్రెండ్స్, 3వ తారీఖు అక్టోబర్ 2019, 3వ తారీఖు అక్టోబర్ 2019 ఫ్రెండ్స్. ఆ రోజు నైట్ మీటింగ్కి వెళ్ళాను. నెక్స్ట్ డే నేను 4వ తారీఖు అక్టోబరు, 5వ తారీఖు అక్టోబరు, 6వ తారీఖు అక్టోబర్ గత సంవత్సరం. చూడండి ఫ్రెండ్స్, 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్, 50 రివార్డ్ పాయింట్స్, మొత్తం 3192 రివార్డ్ పాయింట్స్ నాకు వచ్చాయి. మనకి ఏమీ టెన్షన్ లేదు. ఎందుకు అంటే మనకు రివార్డ్ పాయింట్స్ అనేది ల్యాబ్స్ కావు కాబట్టి మనకేమీ ప్రాబ్లం లేదు ఫ్రెండ్స్. అయితే నేను ఆ రోజు నుంచి ఈ రోజు వరకు రోజు పని చేస్తానే ఉన్నా. మనం ఉద్యోగం వ్యాపారం రోజు చేస్తాం, గుర్తొచ్చినప్పుడు చేయం కదా. మరి మంచి విషయం అన్నప్పుడు రోజు చేయాలి కదా. సో మై డియర్ ఫ్రెండ్స్, నా జీవితంలో నా గురువు నాకు చెప్పిన విషయం మీకు చెప్తా ఉన్నా. జీవితంలో ఒక మంచి పని అనేది ఉంటుంది, చెడు పని అనేది ఉంటుంది. సారీ, మరి మంచి పని అనేది ఎప్పుడు కూడా లేట్ చేయొద్దని చెప్పారు ఫ్రెండ్స్. చెడ్డ పని ఎప్పుడు కూడా తొందరపడదు. అయితే నెక్స్ట్ మనీ విషయానికి వచ్చినప్పుడు మంచి పనా చెడ్డ పనా ఇది మనం అర్థం చేసుకోవాలి ఫ్రెండ్స్. నేనేమనుకున్నాను అదే మీతో చెప్తా ఉన్నా. ఒక వ్యక్తిని పొదుపు చేసుకోమని చెప్పడము చెడ్డ పని కాదు, ఒక వ్యక్తిని డబ్బు సంపాదించుకోమని చెప్పడం కూడా చెడ్డ పని కాదు. కాబట్టి ఇది మంచి పని కాబట్టి నేను అదే రోజు నుంచి పని చేస్తున్నా. దానికి లైవ్ నిదర్శనం ఇది. ఆ తర్వాత మిత్రులారా, మరి నేను 1770 రూపాయలు ధైర్యం చేయడంతో ఒక పాన్ కార్డు పైన ఒకటే అకౌంట్ ఫ్రెండ్స్, ఇది నా ఒక అకౌంట్ ఇది. ఆ తర్వాత మీరు చూసినట్లయితే
ఈ 1770 రూపాయలు ఒక అకౌంట్ కాస్త సంవత్సర కాలంలో చూడండి మిత్రులారా 4,25,795. మీరు ఎక్కడన్నా 1770 పెట్టుబడి పెడితే అయ్యే అవకాశం ఉందా? అసలు పెట్టుబడి కాదు ఇది, అర్థం కావడానికి చెప్తా ఉన్నాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ గమ్మత్తు చూడండి. యావరేజ్ 3 నెలల నా ఇన్కమ్ కూడా మీకు చూపిస్తాను నేను. ఎంత హ్యాపీగా ఫీల్ అవుతా ఉన్నాం. ఏదో ఎప్పుడో వస్తుందని చెప్పడం కాదు. మొన్న ఒక ఫ్రెండ్ చెప్తా ఉన్నాడు నాకు, నాకు ఒక సంవత్సరం ఆగు పైసలు వరద వస్తాయని. ఇప్పుడు ఏమొస్తుంది ముఖ్యం కదా మిత్రులారా. చూడండి 3 నెలల నా యావరేజ్ ఇన్కమ్ 1,75,000 అండి. అంటే అర్థం చేసుకోండి ఫ్రెండ్స్, సుమారుగా 55,000 రూపాయలు, అంటే 50,000 అనుకోండి, సంపాదించే వ్యక్తి ఎంత బిజీ ఉంటాడో మీరు అర్థం చేసుకోండి ఫ్రెండ్స్. స్క్రీన్ షాట్ చేసుకోండి ఇది మీరు. మరి నేనేం చేస్తున్నా? సేమ్ అదే చెప్తా ఉన్నా. కొంతమంది అంటారు, సార్ రోజు అదే చెప్తావా? అవును, సత్యనారాయణ స్వామి కథ రోజు అదే ఉంటుంది, 5 కథలు. మీరు కూడా చదవండి, అదే చెప్పండి, నో ప్రాబ్లం. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈ రోజు నా ఇన్కమ్ 55,000 రూపాయలు అయినప్పుడు, మరి 60,000 రూపాయలు అవుతున్నప్పుడు, మరి స్టార్టింగ్లో 3 నెలలు ఏమొచ్చింది అనేది ఇక్కడ ఒక్కసారి మీరు అర్థం చేసుకోవాలి. నెట్వర్క్లో ఇక్కడే చాలా మంది పప్పులో కాలేస్తారు. నెట్వర్క్ అంటే వాళ్ళు ఏమనుకుంటారంటే ఇదేదో గుర్రాల పందెమో, రాత్రి కోటీశ్వర్లం అయిపోవాలనో, జనాలకు తికమక చేయాలనో, అలాంటి దానికి తొందరగా మనము టెంప్టేషన్ అయిపోతాం. కానీ మిత్రులారా, నిజం మర్చి నిద్ర పోవద్దు. కానీ గొర్రె కసాయివాడినే నమ్ముతుంది. కానీ మనం గొర్రెలం కాదు కదా, మనం మనుషులం. మనం ఎక్కడ కూడా మోసపోవడానికి వీలు లేదు. చూడండి ఫ్రెండ్స్, ఫస్ట్ 3 నెలల నా ఇన్కమ్ ఫ్రెండ్స్ 8,715. కాబట్టి 90 days ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్. మిత్రులారా, నాకు ఇంత అపారమైన పట్టు వచ్చిందంటే, ఇప్పుడు నా ఎంబడి కనుక 3 నెలలు మీరుంటే క్రౌన్ డైమండ్ అయిపోతారు. అంత పవర్ దీనిపైన నాకు అర్థం అయిపోయింది. కాబట్టి మనం కలిసి పని చేద్దాం. రాబోయే 3 నెలల్లో ఎంతో మంది క్రౌన్ డైమండ్స్ మన టీం నుంచి తయారు కాబోతా ఉన్నారు. ఇకపోతే ఇంకొక సిస్టమ్ చెప్పాను మీకు నేను. ఆ సిస్టమ్కి కొంత టైం పడుతుందని చెప్పాను. ఆ టైం ఏంటిదంటే, ఇక్కడ చూసినట్లయితే మనకు నిద్రలో కూడా డబ్బులు వస్తాయని చెప్పి, మీరు పూజ చేసుకున్న డబ్బులు వస్తాయి, మీరు వాష్రూమ్లో ఉన్న డబ్బులు వస్తాయి. చూడండి ఫ్రెండ్స్, దానికి లైవ్ నిదర్శనం చూడండి. ఇప్పుడు ఈ క్షణాన 8:15 నాకు డబ్బులు వచ్చినాయండి, రీఛార్జ్ జరిగింది. 8:11 రీఛార్జ్ జరిగింది. 8:04 రీఛార్జ్ జరిగింది. 8:02 8 గంటలకు రీఛార్జ్ జరిగింది. 7:58 రీఛార్జ్ జరిగింది. 7:56 31 సెకండ్. 7:45 7:42 ఇంకా ఉన్నాయి ఫ్రెండ్స్. అర్థం చేసుకోండి. మీ ఎంబడే ఉన్నా కదా, నేను మీతోటే మాట్లాడుతున్నా కదా. నేను మాట్లాడినా కూడా ఎవరో ఎక్కడ రీఛార్జ్ చేసుకుంటే నాకు డబ్బులు వచ్చే విధానం ఇదే. ప్యాసివ్ ఇన్కమ్, ఇదే సిస్టమ్కు ఫస్ట్ మీరు సరెండర్ కాండి. ఆ తర్వాత సిస్టమ్ మనకు సరెండర్ అయిపోతుంది. సిస్టమ్ మనకు సరెండర్ కావడం అంటే డబ్బులు రెగ్యులర్గా రావడం. మిత్రులారా, మరి 3వ తారీఖు రోజు గత సంవత్సరంలో నేను సిస్టమ్కు సరెండర్ అయ్యా. ఈ రోజు నా టీం ఎంత మిత్రులారా చూడండి, 49,832 మంది. అందులో నుంచి 1,770 రూపాయలు ప్రైమ్ మెంబర్ కట్టిన వాళ్ళు 8,723 మంది. మరి నేను తెచ్చింది వీళ్ళనా? కాదు, ఒక 32 మందిని సైన్ అప్ చేయించా. అందులో నా మాట నమ్మి 12 మంది ప్రైమ్ మెంబర్ అయ్యారు. మన ఉద్దేశం ఏంది? ప్రైమ్ మెంబర్ మీదనే కదా మనకు ఇన్కమ్. 178 కోట్లు. ఈచ్ 5 అంటే 5, 25, 125, 625. మిత్రులారా చూడండి, ఆ రోజు నాడు 3వ తారీఖు అక్టోబర్ నేను ఒక్కడే. 5 తర్వాత 25 కంప్లీట్ అయిపోయింది కదా ఫ్రెండ్స్. 125 అంటే 137 అయిపోయింది కదా ఫ్రెండ్స్. 625లో 268 అయింది. ఇంకా బ్యాలెన్స్ ఇక్కడ ఉన్నారుగా. అంటే నేను సంవత్సరంలో 3 లెవెల్స్ పూర్తి చేశాను కదా. 10 లెవెల్స్ పూర్తయితే 178 కోట్లు. నేను మధ్యతరగతిని, ఎందుకంటే నా తాత ముత్తాతలు నాకు వారసత్వం అదే ఇచ్చారు. నా పిల్లలు ఇక మధ్యతరగతిలో ఉండరు, నా శేష జీవితం కూడా మధ్యతరగతిలో ఉండదు. 178 కోట్లు నేను సంపాదించిన తర్వాత నేను ఎందుకు మధ్యతరగతిలో ఉంటా? నా పిల్లలు ఎందుకు మధ్యతరగతిలో ఉంటారు? కాబట్టి ఇలాంటి జీవితం మీకు కావాలనా? ఇలాంటి జీవితం మీరు చేసే ఉద్యోగంలో ఉందా, వ్యాపారంలో ఉందా? డిసైడ్ చేయండి. చేసిన తర్వాత మీకు ఒక స్పష్టత వస్తుంది. అంతే తప్ప దీపావళికి టపాసులు వెలిచడం కాదు. దీపాలు వెలిగించడం మన బుర్ర లోపల దీపం వెలగాలి, ఈ వెలుతురు కావాలి మనకు. సో మై డియర్ ఫ్రెండ్స్, అర్థం చేసుకోండి. అయితే ఇలాంటి ఒక గొప్ప సిస్టమ్ మన చేతిలోకి వచ్చేసింది.
ఇక మీరు ఫెయిల్ అయితందుకు కుదరదు మిత్రులారా. అలాంటి ఒక గొప్ప సిస్టమ్ వచ్చేసింది. సిస్టమ్కు మనం సరెండర్ అవుదాము, తర్వాత సిస్టమే మనకు సరెండర్ అయిపోతుంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు నేను చెప్పాల్సినటువంటి సబ్జెక్టు కంప్లీట్ మీకు థియరీ చెప్పాను, ప్రాక్టికల్గా వాట్ ఐ అచీవ్డ్ అనేది మీ దృష్టికి తెచ్చాను. సో మై డియర్ ఫ్రెండ్స్, ఇప్పుడు మీరు చెప్పండి, మీరు డిసిషన్ తీసుకుంటే యావత్ ప్రపంచం మీ దగ్గర ఉంది, మీరు డిసిషన్ తీసుకోకపోతే ఎవరు మీ దగ్గర లేరు. ధనమూలం మిదం జగత్. మిత్రులారా, చెప్తారు కదా, వేమన కూడా చెప్పాడు, కులము గలుగువాడు గోత్రంబు గలుగువాడు విదచేత విరవీగువాడు పసిడి గలుగువాణి బానిస కొడుకులే విశ్వదాభిరామ వినుర వేమ. సో మై డియర్ ఫ్రెండ్స్, గ్రేట్ ఆపర్చునిటీ మనకు వచ్చింది. మీకు ఏమైనా క్లారిటీ కావాలంటే యూ కెన్ టేక్ ద క్లారిటీ, బట్ డోంట్ మిస్ ద దీపావళి బొనంజా. అది చాలా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్. మీరు దీపావళి బొనంజా ఒక్కటి తీసుకోండి, నేను మిమ్మలను అతి త్వరలోనే ఈ ఇయర్లోనే మనము క్రౌన్ డైమండ్ దిశగా వెళ్ళే ప్రయాణము స్టార్ట్ అయిపోయింది మిత్రులారా. ప్రోగ్రామ్స్ కూడా మనకు ఆల్రెడీ డిసైడ్ అయిపోయింది. కేవలం మీరు ఈ రోజు రేపు 2 రోజులు మిత్రులారా, మీరు ఈ ఆర్టీపీ ప్రోగ్రామా, గోల్డ్కైనా సిల్వర్కైనా మీ ఇష్టం ఫ్రెండ్స్, యాజ్ యూ విష్. చూడండి, ఆల్రెడీ ప్రోగ్రామ్ డిజైన్ అయిపోయింది. సో డెఫినెట్గా నేను ఫోకస్ ఎక్కడ పెడతానో అక్కడ రిజల్ట్స్ రావాల్సిందే. ఇన్ని రోజులు నేను అనుకున్నా బై డిఫాల్ట్ క్రౌన్ డైమండ్ అనుకున్నా, కానీ ఇప్పుడు మీకు చెప్తా ఉన్నా 178 కోట్లు బై డిఫాల్ట్. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. మీరు నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు సదా సర్వదా మీకు నేను ధన్యుని మిత్రులారా. మీకు అందరికీ థ్యాంక్స్, ఈరోజు వచ్చి ప్రోగ్రామ్ సక్సెస్ చేసినందుకు. ఎవరికైనా ఏదైనా క్లారిటీ కావాలనుకుంటే యూ క్యాన్ రేజ్ యువర్ హ్యాండ్. మళ్ళీ మనం రాత్రి 9 o'clock మళ్ళీ లైవ్ ప్రజెంటేషన్లో కలుసుకుందాం. ఎనీవన్, ఎనీ క్లారిటీ? కమాన్, డూ ఫాస్ట్ ఫ్రెండ్స్. ఉండదు నాకు తెలుసు, ఎందుకంటే మొత్తం అర్థమైనప్పుడు వ్యక్తికి డౌట్ ఉండదు. కాబట్టి మనకు అర్థం అయిపోతుంది, ఎవరైతే టాప్ టు బాటమ్ వింటామో ప్రతి పాయింట్ అనేది చాలా క్లియర్గా చెప్పడం జరిగింది. సో మై డియర్ ఫ్రెండ్స్, టేక్ దిస్ గ్రేట్ ఆపర్చునిటీ. ఈరోజు మీ జీవితాన్ని ఒక్కసారి, మీరు చేసే ఉద్యోగం, మీరు చేసే వ్యాపారాన్ని పక్కన పెట్టండి, నెక్స్ట్ మనీని పక్కన పెట్టండి. అంతకంటే బెటర్ ఉంటేనే మనం ఓటేయాలి తప్ప, లేదండి మనం చేసే దాంట్లో క్లారిటీ ఉంది, నో ప్రాబ్లం, ఏమి ఇబ్బంది. సో మై డియర్ ఫ్రెండ్స్, ఈరోజు ఈ యొక్క ప్రోగ్రామ్ ఇక్కడ మనం క్లోజ్ చేస్తూ మళ్ళీ మనం నైట్ 9 o'clock మనం కలుసుకుందాం ఫ్రెండ్స్. అప్పటి వరకు మీరు ఎవరు హ్యాండ్ రైజ్ చేయలేదు కాబట్టి అప్పటి వరకు మిత్రులారా సెలవు, శుభదినం, గుడ్ డే. ఆ తర్వాత ఫ్రెండ్స్